ఈ మధ్య ల్యూకోవిరాన్ అని చెప్పేసి ఒక మెడిసిన్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వాడండి అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేశారు. ఆటిజం అనేది మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. మనుషులు చేసుకునే తప్పుల ద్వారా మాత్రమే వచ్చింది. ఇప్పుడు రెగ్యులర్ గా వేసుకునే మెడిసిన్స్ వల్ల కూడా ఆటిజం ప్రాబ్లమ్స్ వస్తాయంటారు. బట్ మనం ఎప్పుడైతే మెడిసిన్స్ మొదలు పెట్టామో, మనం ఎప్పుడైతే సొసైటీ రూల్స్ డిస్టర్బ్ చేసుకుంటామో మెడిసిన్స్ వల్ల, సో ఇవన్నీ కూడా మన యొక్క ఇష్టంలోని డిస్టర్బెన్స్ వల్ల ఇవన్నీ వస్తుంది. పిల్స్ వాడడం జరిగింది. ఆ పిల్ అనేది మీరు అనుకుంటున్నంత సింపుల్ పిల్ కాదు, ఇట్ ఈస్ ఎ హార్మోన్ పిల్. రీసెంట్గా నేను ఫైండ్ అవుట్ చేసిన విషయాల్లో, ఎవరైతే రక్తం తక్కువ ఉందని చెప్పేసి ఐరన్ టాబ్లెట్స్ వాడతారో వాళ్ళకి థైరాయిడ్ ఫ్లక్చుయేషన్. లెట్స్ సే పీసీఓఎస్ కానీ, లేకపోతే డయాబెటీస్ కానీ, ఒబెసిటీ కానీ, ఇవన్నీ చాలా కామన్ అయిపోయిన విషయాలు. ఇప్పుడు మన బాడీకి మల్టీవైటమిన్ టాబ్లెట్ అవసరం లేదు. డయాబెటీస్, థైరాయిడ్ కామన్ అయిపోయినాయి, పీసీఓఎస్ కామన్ అయిపోయినాయి. ఇప్పుడు డయాబెటీస్ అనేది మనకు భయంగా కనిపించేది, పబ్లిక్లో కామన్ అయిపోయింది. థైరాయిడ్ అనేది కనిపించేదే కాదు. వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిన ఒక కేసులో వాళ్ళ పిల్లలకి డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు చెప్పారంట ఇట్స్ అ వర్చువల్ ఆటిజం అని చెప్పి. అసలు వర్చువల్ ఆటిజం ఏంటి? బికాజ్ ఇంతకుముందు ఎప్పుడు వినని టర్మ్ అది. ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఫూలిష్. వర్చువల్ ఆటిజం లేదు, ఆటిజం వచ్చింది అనేటువంటి ఒక రాంగ్ మిత్ ఏదైతే ఉంటుందో అది మనం ఇంజెక్ట్ చేసాము. యాక్చువల్గా ఆటిజం పిల్లలకు కానివ్వండి, ఎపరాక్టివ్ పిల్లలకు కానివ్వండి, ADHD పిల్లలకు కానివ్వండి, కంటిన్యూ మొబైల్ ఇవ్వడం వల్ల మైండ్ అనేది టెంపరరీ డిస్టర్బెన్స్ జరుగుతుంది. డాక్టర్ పిల్లలకు కూడా ఆటిజం వస్తుంది రాకూడదుగా. హలో ఆల్, ఆటిజం లాస్ట్ 10 years 15 years ముందు చాలా తక్కువ మందికి తెలిసిన ఒక ప్రాబ్లం, ఈరోజు ఎంతో మందిని బాధపడుతున్న ఒక ప్రాబ్లం. చాలామంది పేరెంట్స్ సఫర్ అవుతున్నారు, కిడ్స్ సఫర్ అవుతున్నారు ఆటిజం అనే ఒక ప్రాబ్లంతో. అండ్ స్టిల్ చాలా వరకు ఎంటైర్ సొసైటీకి అసలు ఆటిజం అంటే ఏంటో క్లియర్గా ఒక డెఫినేషన్ కూడా తెలియదు. అలాంటిది ఈరోజు వి గోనా టాక్ అబౌట్ అసలు ఆటిజం అంటే ఏంటి అండ్ అసలు ఆటిజం ఎందుకు వస్తుంది. ఇప్పుడు డిఫరెంట్ రీజన్స్ అనేవి డీకోడ్ చేయడం జరిగింది. అండ్ ఎలాంటి సార్ట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వల్ల, ఎలాంటి మెడికేషన్స్ వల్ల, ఆర్ ఎలాంటి సార్ట్ ఆఫ్ ఫిజికల్ కండిషన్స్ వల్ల, ఫాదర్ సైడ్ కానీ మదర్ సైడ్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆటిజం అంటే చిల్డ్రన్ ఆర్టిస్ట్గా టర్న్ అవుట్ అవుతారు అని చెప్పి. సో ఈ మొత్తం పాడ్కాస్ట్ చాలా ఇన్సైట్ఫుల్గా ఉండబోతుంది మీకు. అంటే ఈ పాడ్కాస్ట్ అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయాల్సిన ఒక పాడ్కాస్ట్, బికాస్ ఇట్స్ గోనా బీ అ కంప్లీట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ హౌ ఎగ్జాక్ట్లీ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్ బిఫోర్ గెటింగ్ ప్రెగ్నెంట్. సో ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనేది ఎంత ఇంపార్టెంటో దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడడం జరిగింది. ఈ ఎంటైర్ పాడ్కాస్ట్ చూసేయండి, యూ విల్ నో సో మచ్ అబౌట్ ఇట్. సో ఫర్ దాట్ వీ హ్యావ్ డాక్టర్ పాజిటివ్ హోమియోపతి ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఏం రెడ్డి గారు విత్ us. హలో డాక్టర్. చాలా మందికి ఆటిజం గురించి చాలా మిత్స్ ఉంటాయి, చాలా థింగ్స్ తెలీదు. ఎస్పెషలీ నాకు కూడా ఇప్పుడు చాలా కైండ్స్ ఆఫ్ డౌట్స్ ఉన్నాయి. అందుకని చెప్పి ఐ వాంట్ టు స్టార్ట్ దిస్ పాడ్కాస్ట్. మొన్న రీసెంట్గా ఐ బీన్ టు బర్త్డే ఫంక్షన్. సో అక్కడ అంటే అంత గ్రాండ్గా అయింది. బట్ దెన్ వాళ్ళ సెకండ్ డాటర్కి దే టోల్డ్ ఆటిజం డయాగ్నోస్ అయింది అని చెప్పి దే వర్ వెరీ సాడ్. నాకు ఎగ్జాక్ట్గా అప్పటి నుంచి డౌట్, ఆటిజం అంటే ఎగ్జాక్ట్లీ ఏంటి? లైక్ హౌ వుడ్ యూ సే ఆటిజం ఇస్? సో ఇప్పుడు చాలామందికి సొసైటీలో ఒక తెలుసుకోవాలనేటువంటి ఆతృత కానీ ఆలోచన కానీ వస్తుంది. ఆటిజం అనేది దాదాపుగా మనకు ఒక 30-40 years నుంచి కనిపించేటువంటి ప్రాబ్లం, అంతకుముందు లేదు. సో మనిషి ఎప్పుడైతే మెడిసిన్స్ వాడడం మొదలైందో, మెడికేషన్ ఎప్పుడైతే మన బాడీకి అన్వాంటెడ్గా నెసెసరీగా ఇవ్వడం మొదలైందో, మన యొక్క జనరేషన్ కూడా డిస్టర్బ్ కావడం మొదలైంది. ఆ డిస్టర్బెన్స్లో ఫస్ట్ ఆటిజం అని చెప్పొచ్చు. ఆటిజం అంటే మైండ్ మీట్ కావడం, మిటినిజం అంటారు దాన్ని. యాక్చువల్గా మైండ్ అనేది కమ్యూనికేషన్స్ లేకుండా, అంటే ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, సో నేను మీతో మాట్లాడుతున్నట్టు ఉండదు. నాకు సపోజ్ నాకు ఏదైనా ఆటిజం ఉందనుకోండి, నా ఆలోచనలు నాకు ఉంటే మీరేం చెప్పినా నాకు వినపడదు, నా ధ్యాసనే ఉండదు. పూర్తిగా సరౌండింగ్ యొక్క అన్కాన్షియస్ సెన్సిబుల్గా లేకపోతే దాన్ని ఆటిజం అంటాం. దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని మొదలైతే జనరల్గా ఒక పూర్తి రెస్ట్లెస్నెస్ కండిషన్లో మైండ్ ఉండడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. జనరల్గా ఆటిజం అనేది కామన్ కనిపిస్తుంది. ఇప్పట్లో మనం వింటున్నాం దీన్ని, బట్ ఒకప్పుడు 50-60 years బ్యాక్ ఉండేది. ఈ మధ్య కాలంలో మనకు ఎక్కువగా అనిపిస్తుంది. ఎందుకు డాక్టర్ ఇప్పుడు ఎందుకు ఎక్కువ అవుతుంది ఆటిజం? అంటే మనం చేసినటువంటి ఆటిజం అనేది మ్యాన్ మేడ్ మిస్టేక్ అని చెప్పొచ్చు. మనుషులు చేసుకునే తప్పుల ద్వారా మాత్రమే వచ్చింది. ఎవాల్యుయేషన్లో, జీవ పరిణామంలో లైఫ్ అనేది కొన్ని మిలియన్స్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి బయటకు వచ్చింది. మనిషి ఎప్పుడైతే మెడిసిన్స్ వాడడం మొదలు పెట్టాడో దానివల్ల స్పెమ్ క్వాలిటీ కానివ్వండి, ఓవం క్వాలిటీ కానివ్వండి, ఈ మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, హెల్త్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ రావడం వల్ల మనకి ఒక పర్ఫెక్ట్ ఓవులేషన్ నుంచి డిస్టర్బ్ అవుతుంది. ఈ ఓవులేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల పుట్టుకలో మదర్ నుంచి ప్రాబ్లం కానివ్వండి, ఫాదర్ నుంచి ప్రాబ్లం కానివ్వండి, ఆ యొక్క కాంబినేషన్ ఆఫ్ ది ఓవులేషన్ సిస్టంలో ప్రాబ్లమ్స్ వలన ఇవన్నీ వచ్చేటువంటి అవకాశాలు కాదు, ఇవన్నీ డ్యామ్షూర్గా అక్కడ నుంచే వస్తాయి. సో అవన్నీ కూడా మన లైఫ్ స్టైల్లో డిస్టర్బెన్స్ కావడము, మన వాడేటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ఇంటర్నల్ సిస్టమ్ని
ఇంట్రా న్యూరలాజికల్ సిస్టమ్ని డిస్టర్బ్ చేయడం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఓకే, అంటే ఇప్పుడు రెగ్యులర్గా వేసుకునే మెడిసిన్స్ వల్ల కూడా ఆటిజం ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ఫర్టిలిటీ ఒకప్పుడు లేదు, ఇన్ఫర్టిలిటీ డెవలప్ అయింది. ఒకప్పుడు ఫర్టిలిటీ అనేది కామన్, ఒక్కొక్కరికి 5 మంది పిల్లలు, 4 పిల్లలు, 10 మంది పిల్లలు. ఇట్ ఈస్ ఎ నేచర్ సిస్టమ్. ఇప్పటికి కూడా యానిమల్స్లో పిల్లలు కనడం అనేది కామన్ ఉంది. బట్ మనం ఎప్పుడైతే మెడిసిన్స్ మొదలుపెట్టామో, మనం ఎప్పుడైతే సొసైటీ రూల్స్ డిస్టర్బ్ చేసుకుంటామో మెడిసిన్స్ వల్ల, సో ఇవన్నీ కూడా మన యొక్క సిస్టంలోనే డిస్టర్బెన్స్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి. అండ్ వాట్ ఎల్స్ కుడ్ బి రీజన్స్ డాక్టర్? ఇప్పుడు అపార్ట్ ఫ్రమ్ ద మెడికేషన్స్ ఆటిజం రావడానికి ఎగ్జాక్ట్ రీజన్స్ ఏంటి? అంటే ఇది హార్మోన్ సిస్టంలో డిస్టర్బెన్స్. సో జనరల్గా హార్మోన్ సిస్టంలో డిస్టర్బెన్స్. రీసెంట్గా నేను ఒక 12 మేజర్ రీజన్స్ ఫర్ ఆటిజం అని చెప్పేసి నా యొక్క రీసెర్చ్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఓకే, ఆ 12 రీజన్స్ అనేటువంటి కామన్గా మనకి ఎందుకు ఆటిజం రావడానికి కారణాలు అవి. ఆ కారణం లేకుండా ఏది రాదు. ఇప్పుడు హెల్తీ ప్రెగ్నెన్సీ అనేది లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. మొన్న ఒక పేరెంట్ వచ్చారు. పేరెంట్ వచ్చేసి ఆ పేరెంట్కి 4 చిల్డ్రన్. ఫస్ట్ చైల్డ్ ఏమో ఆటిజం, మిగతా 3 పిల్లలు బాగున్నారు. చెప్పొచ్చు మీకు మదర్కి ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది, ఫాదర్ ప్రాబ్లం ఉండడం వచ్చింది, మిగతా 3 పిల్లలు నార్మల్గా ఉన్నారు కదా అని మీరు క్వశ్చన్ అడగచ్చు. ఇక్కడ ఏమైందంటే ఆ మదర్ ఏం చేసిందంటే కనుక మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ టైంలో టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ పిల్స్ వాడడం జరిగింది. ఓ, పీరియడ్ స్టాప్ చేయటం. ఓ మై గాడ్. ఆ పిల్ అనేది మీరు అనుకుంటున్నంత సింపుల్ పిల్ కాదు. ఇట్ ఈస్ ఎ హార్మోన్ పిల్. అవును అవును. ఒక హార్మోన్ ఇంకో హార్మోన్ పైన డిపెండ్ అయి ఉంటుంది, ఒక హార్మోన్ ఇంకో హార్మోన్ డిస్టర్బ్ చేస్తుంది. సో ఆ పిల్ వేసుకోవడం వల్ల హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ జరిగి నెక్స్ట్ మంత్లోనే ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఆ ఓవులేషన్ డిస్టర్బెన్స్ జరిగి ఆ ఫస్ట్ బేబీకి మాత్రం ఆటిజం వచ్చింది, మిగతా 3 మాత్రం నార్మల్గా ఉన్నారు. 4 పిల్లలు. 4 పిల్లల్లో వస్తే 4 రావాలి. అవును అవును. సో ఇక్కడ మనకు తెలియకుండా మిస్టేక్స్ వాడడం వల్ల చాలామందికి ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ లేకపోవడం వల్ల, పెళ్ళైన 1 మంత్కే ప్రెగ్నెన్సీ తీసుకోవడం వల్ల, సో మనం తెలియని దానికి ఇప్పుడు ఈ బాబు సఫర్ అవుతున్నాడు, పేరెంట్స్ సఫర్ అవుతున్నారు. ఒక చిన్న మిస్టేక్ వల్ల ఎంత పెద్ద సఫరింగ్ చూడండి. ఇవన్నీ డబ్బులు పెడితే కరెక్షన్ అయ్యేది కాదు. అండ్ డాక్టర్, థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు ఉమెన్లో చాలా కామన్ అయినాయి. అవును. వాటన్నిటి వల్ల కూడా ఆటిజం మీద ఉంటుందా ఏమైనా రిఫ్లెక్షన్? అసలు ఫ్యూచర్లో ఇంకా భయంకరంగా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఈ థైరాయిడ్ ఇవన్నీ కూడా ఈ స్టేజ్లో మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి, నెక్స్ట్ లెవెల్లో ఇంకా భయంకరంగా మారుతాయి. సో కంపల్సరీ మన యొక్క హార్మోన్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి థైరాయిడ్ సిస్టమ్ అంతా. థైరాయిడ్ అనేది ఒక మాస్టర్ గ్లాండ్, మన బాడీలో వన్ ఆఫ్ ద మాస్టర్ గ్లాండ్. ఎన్నో హార్మోన్స్ని కంట్రోల్ చేసేటువంటి హార్మోన్ సిస్టమ్ వ్యవస్థ థైరాయిడ్ గ్లాండ్ ఉంటుంది. అదే డిస్టర్బ్ అయినప్పుడు మిగతా సిస్టమ్స్ అన్ని డిస్టర్బెన్స్ మొదలవుతాయి కాబట్టి సో థైరాయిడ్ డిస్టర్బెన్స్ పేరెంట్స్కి ఉండకూడదు. ఇంకొక విషయం నేను చెప్తాను మీకు, ఇంకా రీసెంట్గా నేను ఫైండ్ అవుట్ చేసిన విషయాల్లో, ఎవరైతే రక్తం తక్కువ ఉందని చెప్పేసి ఐరన్ ట్యాబ్లెట్స్ వాడతారో వాళ్ళకి థైరాయిడ్ ఫ్లక్చుయేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ సింపుల్, రక్తం తక్కువ ఉందని చెప్పేసి ఐరన్ ట్యాబ్లెట్స్ ఎవరైతే ఎక్కువ వాడతారో వాళ్ళల్లో ఈ యొక్క థైరాయిడ్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ కనిపించి మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేసి మళ్ళీ థైరాయిడ్కి మెడిసిన్ ఇచ్చేసి ఈ ఐరన్ ట్యాబ్లెట్ మెడిసిన్స్, థైరాయిడ్ మెడిసిన్స్ ఇవన్నీ కూడా ప్రెగ్నెన్సీలో మొత్తం ఆ యొక్క గ్రోత్ని డిస్టర్బెన్స్ చేయడం వల్ల సో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. దయచేసి ఫుడ్ నుంచి ఐరన్ రావాలనే కానీ ట్యాబ్లెట్ నుంచి కాదు. సో ఇప్పుడు మల్టీవైటమిన్ టాబ్లెట్స్ అనేవి చాలా ఎక్కువైంది. ఆల్మోస్ట్ అందరూ మల్టీవైటమిన్ టాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకోవడం ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తున్నారు కదా డాక్టర్, దానివల్ల కూడా దీని మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎస్, మల్టీవైటమిన్ టాబ్లెట్ అనేది మీకు చిన్న విషయం చెప్తాను నా ఎక్స్పీరియన్స్తో. మన బాడీకి మల్టీవైటమిన్ టాబ్లెట్ అవసరం లేదు. చాలామంది అనుకుంటారు కానీ మంచి ఫుడ్ తింటే బాడీకి మంచిది అంటారు కానీ ఫుడ్ వల్ల కాదు. మన బాడీ సిస్టమ్ స్ట్రాంగ్ ఉంటే మీరు మామూలు ఫుడ్ తిన్నా సరే అబ్జార్ప్షన్ అయిపోతుంది. అబ్జార్ప్షన్ సిస్టమ్ ఇక్కడ ఇంపార్టెంట్. ఈ యొక్క అబ్జార్ప్షన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ జరగడం వల్ల అందరూ విటమిన్ డెఫిషియన్సీకి వచ్చేసి విటమిన్ టాబ్లెట్ వాడతారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఏమైతే కనుక మెడిసిన్స్ అనేటివి వాడడం వల్ల మన యొక్క గట్ సిస్టంలో గట్ బ్యాక్టీరియా డిస్టర్బెన్స్ జరిగి బేసిక్గా విటమిన్స్ని ఫుడ్లోంచి తీసుకోలేదు. దానికి మనం సప్లిమెంట్స్ ఇస్తాం, విటమిన్స్ ఇస్తాం. బేసిక్గా అయితే కనుక విటమిన్స్ అసలు లేనే లేదు. చిన్న పిల్లలకు చాలామంది విటమిన్స్ ఇస్తుంటారు, ఇవ్వకూడదు. సప్లిమెంట్స్ ఇస్తారు, ఇవ్వకూడదు. రాంగ్ అది. వాళ్ళకి న్యాచురల్ ఫుడ్ నుంచి, న్యాచురల్ సిస్టమ్ నుంచి వాళ్ళ బాడీకి ఎక్కించేటట్టు వల్ల కానీ ఆర్టిఫిషియల్గా మనం ఎప్పుడూ విటమిన్స్ ఇవ్వకూడదు. విటమిన్స్ ఎప్పుడు వాడాలి? 60 ఇయర్స్ 70 ఇయర్స్లో మన గట్ వీక్ అయినప్పుడు బాడీ విటమిన్స్ తీసుకోలేక అప్పుడు మనం సపోర్ట్ చేయాలనేటువంటి సిస్టమ్కి వస్తామే కానీ సో విటమిన్స్ అనేది రెగ్యులర్గా వాడటానికి కాదు, అసలు ఇవ్వకూడదు. అట్లా చాలామంది పేరెంట్స్ ఇది ఒక రాంగ్ మిత్. ఇది విటమిన్స్ వాడితే బాబుకు మంచిది, ప్రోటీన్స్ వాడితే బాబుకు మంచిది, సప్లిమెంట్ అంటే చాలా కామన్ యూసేజ్ అయిపోయింది కూడా డాక్టర్. ఇప్పుడు అందరూ వైటమిన్ టాబ్లెట్స్ వాడాలి బికాస్ యూనో నీకు హెల్తీ సప్లిమెంట్స్ కావాలి అని చెప్పి చాలా రెగ్యులర్గా వాడుతున్నారు. అసలు రాంగ్, అది వాడకూడదు. అట్లా వాడడం వల్ల న్యాచురల్ అబ్జార్ప్షన్ ఇంకా మిస్ అయిపోద్ది, డిపెండబిలిటీ అయిపోతుంది బాడీ.
సో రాంగ్ రూట్లో మనం విటమిన్స్ ఇవ్వడం వల్ల న్యాచురల్ రూట్ అనేది మిస్ అయిపోయి అది బ్లాక్ అయిపోయి పర్మనెంట్గా సిస్టమ్ డ్యామేజ్కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. గాట్ డాక్టర్. ఇప్పుడు మనం ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుతున్నాం. అదే మెంటల్ హెల్త్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి ఇప్పుడు పేరెంట్స్ విషయంలోనే చూసుకుంటే ఇంట్లో చాలా గొడవలు ఉంటాయి. మెంటల్ పీస్ అనేది చాలా మందికి ఇంట్లో తక్కువగా ఉంటుంది. ఫ్యామిలీలో గొడవలు ఇస్ ద మేజర్ ప్రాబ్లం. అలాంటివన్నీ కూడా కిడ్స్ హెల్త్ మీద ఇంపాక్ట్ పడుతుందా? ఖచ్చితంగా. పిల్లలు అనేటోళ్ళు ఎప్పుడు చూసి నేర్చుకుంటారు. ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీడే పిల్లలకు ఒక ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ పెద్దగా ఎంతవరకు ప్రతిరోజు జరిగేటువంటి మంచి విషయం కానీ చెడు విషయం కానీ ఈవెన్ వాట్ ఎవర్ మే బీ దే హ్యావ్ టు అడాప్ట్. సొసైటీ నుంచి ఒక నాలెడ్జ్ క్రేవింగ్ అనేది కంపల్సరీ పిల్లలు ఎక్కువ ఉంటుంది పెద్దల కంటే. సో ఈ యొక్క దానివల్ల పేరెంట్స్ గొడవపడ్డారు అనుకోండి, వీళ్ళు ఒక ఇన్సెక్యూర్లోకి పోయే అవకాశం ఉంటుంది. పేరెంట్స్ గొడవపడ్డారు అనుకోండి, వీళ్ళు ఒక భయపడి రేపొద్దున నా పరిస్థితి ఏంటి, పేరెంట్స్ గొడవపడ్డే కొద్దీ అసలు మమ్మీని నాన్న తిడుతున్నాడు అని ఒక పేరెంట్కి దగ్గరే ఒక పేరెంట్కి దూరం అయ్యే అవకాశం ఉంది. సో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి పిల్లల విషయంలో. చాలామంది పేరెంట్స్ చేసే విషయం ఏంటంటే కనుక ఒకరేమో బాగా ప్రేమిస్తారు పిల్లల్ని, ఇంకోరేమో ఆపోజిట్గా వాళ్ళు తిట్టి పెడతారు. సో ఈ పిల్లగాడు ఏం చేస్తాడు, బాగా ప్రేమించే వాళ్ళ దగ్గర అడాప్ట్ అయిపోతాడు. వీళ్ళు బాగా ప్రేమించడం తప్పే, వీళ్ళు గట్టిగా తిట్టడం తప్పే. ఇద్దరు బ్యాలెన్స్గా వెళ్ళాలా. ఇద్దరు ఇదొక బాక్సింగ్ లాంటిది, ఒక గేమ్ లాంటిది. పిల్లలు ఇద్దరు కలిసి బాగా ఆట ఆడితేనే, పేరెంట్స్ కలిసి ఆట ఆడితేనే పిల్లలకు కరెక్ట్ మెసేజ్ వెళ్తుంది. అర్థం మీకు? ఈ పేరెంట్స్ ఎవరు కనుక న్యాచురల్గా కావాలని చెప్పేసి డిస్టర్బ్ అయ్యే కొద్దీ పిల్లల పైన డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది ఇది. సో ఆ ఎఫెక్ట్ అనేది పిల్లల పైన పర్మనెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. అది రేపొద్దున ఇంకా వాళ్ళ బిహేవియర్లో కానీ రేపొద్దున కూడా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు పెళ్ళి చేసుకొని మేము కూడా ఇట్లా బిహేవ్ చేయాలని చెప్పేసి థాట్ ప్రాసెస్ కూడా డెవలప్ అవుతుంది. బట్ అయితే అంత సీరియస్గా ఉంటుందా డాక్టర్? అంటే ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ వల్ల ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయో? ఫ్యామిలీ డిస్టర్బెన్స్కి ఆటిజం సంబంధం లేదు. దెర్ ఈజ్ నో రిలేషన్. ఆటిజం అనేది పూర్తి కమ్యూనికేషన్స్ డిస్టర్బెన్స్ వల్ల. సో పిల్లవాడు టెంపరీగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆటిజం అనేది రాదు. ఆల్రెడీ ఉన్న ఆటిజం పిల్లలు దీనివల్ల డిస్టర్బ్ అవుతారేమో కానీ బట్ బేసిక్గా బయటి ఫ్యాక్టర్స్ వల్ల ఆటిజం రాదు ఎప్పుడు. అండ్ డాక్టర్, యాజ్ యూ మెన్షన్డ్ ఇప్పుడు 12 థియరీస్ ఆఫ్ ఆటిజం అని చెప్పి మీరు ఏదైతే డీకోడ్ చేశారో దాని గురించి మాట్లాడుకుంటే వాట్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్? అంటే వాట్ ఇట్ ఇస్ ఎగ్జాక్ట్లీ? అంటే ఇక్కడ 12 మేజర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 12 మేజర్ ఫ్యాక్టర్లో ఈచ్ ఫ్యాక్టర్ గురించి నేనేం చేశానంటే కనుక యాక్చువల్గా నా పేషెంట్స్ యొక్క డేటా మొత్తం బయటకు తీశాను. మొత్తం దాదాపు ఒక 2-3 ఇయర్స్ నుంచి దాంట్లో అన్ని సెగ్రిగేట్ చేశాను. వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ అని. సో ఈ 12 మేజర్ రీజన్స్ అనేవి నాకు బాగా ఫైండ్ అవుట్ అయినాయి ప్రాక్టికల్గా. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్ డాక్టర్, వన్ బై వన్. అసలు ఏంటి రీజన్స్ అని చెప్పి, సో వాట్ ఇట్ కుడ్ బి? నా యొక్క ప్రాక్టీస్లో, నా యొక్క ఎక్స్పీరియన్స్లో 15 ఇయర్స్ ఆఫ్ నా యొక్క ఎక్స్పీరియన్స్లో 12 మేజర్ రీజన్స్ అనేటువంటిది నేను ఫైండ్ అవుట్ చేసినటువంటి ఒక ఎవిడెన్స్ బేస్డ్ సిస్టంలో నేను చెప్తున్నాను. దాంట్లో ఫస్ట్ రీజన్ వచ్చేసి థైరాయిడ్ డిజార్డర్స్ ఎక్కువ ఉన్నటువంటి మదర్స్కి ఆర్ ఫాదర్కి కానివ్వండి ఉన్న పిల్లలకు ఆటిజం వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సెకండ్ రీజన్ వచ్చేసి హిమోగ్లోబిన్ ఎవరికైతే తక్కువ ఉంటుందో ప్రెగ్నెన్సీ కంటే ముందు కానివ్వండి, ప్రెగ్నెన్సీలో కానివ్వండి, దట్ ఈస్ ద సెకండ్ రీజన్ ఫర్ ఆటిజం, ADHD అండ్ హైపర్ యాక్టివ్ కేసెస్కి. థర్డ్ వచ్చేసి రిపీటెడ్ అబార్షన్స్, మిస్క్యారేజెస్ ఎక్కువ ఉన్నటువంటి, కావాలని వాళ్ళు ఏదైనా అబార్షన్ చేయించుకోవడం కానివ్వండి, లేదంటే మిస్క్యారేజ్ కానివ్వండి, లేదంటే ఇంకా ఈ యొక్క రీజన్స్ వలన హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వలన దట్ ఈస్ ద థర్డ్ రీజన్గా నేను చూసినటువంటి వాటిలో ఎక్కువగా కనిపించేటువంటి విషయం చెప్పవచ్చు. ఇంకోటి వచ్చేసి ఫోర్త్ రీజన్ ఏంటంటే బర్త్ కంట్రోల్ పిల్స్ ఎవరైతే ఎక్కువగా వాడుతుంటారో వాళ్ళల్లో ఈ హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల ఇటువంటి హైపర్ యాక్టివిటీ కానివ్వండి, ADHD కానివ్వండి, ఆటిజం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ రీజన్ వచ్చేసి మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ. ఎవరైతే మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారో ఆ ప్రెగ్నెన్సీ మెడికేటెడ్ వల్ల జరుగుతుందో సో వాళ్ళల్లో ఎక్కువగా కనిపించేటువంటి అవకాశం ఫిఫ్త్ రీజన్గా చెప్పవచ్చు. సిక్స్త్ రీజన్ వచ్చేసి ఫాదర్లో స్పెమ్ క్వాలిటీ లేకపోవడం కానివ్వండి, స్పెమ్ లేకపోవడం కానివ్వండి, మొటిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల కానివ్వండి, ఈ యొక్క లో స్పెమ్ కౌంట్ ఏదైతే ఉంటుందో అజిస్పెర్మియా కానీ, ఆలిగోస్పెర్మియా కానీ ఇవన్నీ కూడా ఉండి వాటికి ఏదైనా మెడిసిన్స్ వాడినా సరే సో ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెవెంత్ రీజన్ వచ్చేసి మేజర్ రీజన్, అది ఎవరైతే PCODతో ప్రాబ్లంతో సఫర్ అవుతుంటారో, ఎవరైతే మెన్స్ట్రువల్ డిస్టర్బెన్సెస్తో సఫర్ అవుతుంటారో, సో ఎవరికైతే ఓవులేషన్ డిస్టర్బెన్స్ వలన ఈ ప్రాబ్లం వస్తుందో సో అది సెవెంత్ రీజన్గా అయితే కనుక ఈ యొక్క 12 ఫ్యాక్టర్స్లో సెవెంత్ రీజన్గా చెప్పవచ్చు. ఎయిత్ రీజన్ వచ్చేసి ఓవులేషన్ డిస్టర్బెన్సెస్ అనేటువంటిది ఎయిత్ రీజన్గా చెప్పవచ్చు. అంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో మధ్యలో ఏదైనా హార్మోన్ ఇంజెక్షన్స్ ఇవ్వడము, ప్రెగ్నెన్సీలో ఏదైనా బ్లీడింగ్ అవడం వల్ల ప్రెగ్నెన్సీలో
అగైన్ హాస్పిటల్ అడ్మిట్ అయిపోయి మెడిసిన్స్ వాడడము, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ని ఏదైతే డిస్టర్బెన్స్ జరుగుతుందో ఈ 9 months ప్రాసెస్ని, దట్ ఈస్ ద 8th రీజన్గా చెప్పవచ్చు. 9th రీజన్ వచ్చేసి ఫీడింగ్ ప్రెగ్నెన్సీ అంటారు. ఫీడింగ్ టైంలో సపోజ్ చాలామంది నేను చూస్తుంటాను 6th month ఫస్ట్ బాబుకి 6th month అయ్యే టైంకి ఫీడింగ్ టైంలో మళ్ళీ అగైన్ ప్రెగ్నెన్సీ వస్తుంది. సో హార్మోన్ సిస్టమ్ అనేది బాడీలో ఇంకా సెటిల్ అయినది కాబట్టి ప్రెగ్నెన్సీ తర్వాత అగైన్ ఆ ఫీడింగ్ టైంలో ఎవరికైతే ప్రెగ్నెన్సీ వస్తుందో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద కామన్ రీజన్. మనకు తెలియకుండా ఈ రీజన్ ఏర్పడుతుంది కాబట్టి నేను చూసే కేసెస్లో కనిపిస్తుంది. 10th రీజన్ వచ్చేసి లేట్ ప్రెగ్నెన్సీ. లేట్ ప్రెగ్నెన్సీ అంటే కనుక ఎప్పుడో లేట్గా సో ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి 10 years గ్యాప్ రావడము, ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల ఈ హార్మోన్ సిస్టమ్ అనేది స్తబ్దంగా మారి సో ఇది ఒక మేజర్ రీజన్గా అంటే కనుక లేట్ ప్రెగ్నెన్సీ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్గా చెప్పవచ్చు. ఈవెన్ లేట్ మ్యారేజెస్ కూడా ఇక్కడ మీకు కారణమవుతాయి. 40 yearsలో 45 yearsలో ప్రెగ్నెన్సీ రావడము, ఇవన్నీ కూడా ఇక్కడ మన హార్మోన్స్ వ్యవస్థ అనేది దృఢంగా ఉండదు కాబట్టి ఇది ఒక రీజన్గా చెప్పవచ్చు. 11th రీజన్ వచ్చేసి ప్రెగ్నెన్సీ టైంలో ఎవరికైతే డయాబెటీస్ వస్తుందో, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ప్రెగ్నెన్సీలో ఎవరికైతే థైరాయిడ్ వస్తుందో జెస్టేషనల్ థైరాయిడ్ అంటారు. ఈ డయాబెటీస్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వలన వచ్చేటివి. ప్రెగ్నెన్సీలో ఎవరికైతే బాగా ఒబేసిటీ ఎక్కువ ఉంటుందో, బాడీ ఎక్కువ ఊదు ఉంటుంది కదా, దట్ ఈజ్ ఆల్సో వెంటనే హార్మోన్ వ్యవస్థ డిస్టర్బెన్స్ జరగడం వల్ల ఇది ఒక రీజన్, మేజర్ రీజన్గా చెప్పవచ్చు. ఇంకా 12th రీజన్ వచ్చేసి మెడిసిన్స్ మధ్యలో సపోజ్ ప్రెగ్నెన్సీ మధ్యలో మదర్ ఏదైనా టైఫాయిడ్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయిపోవడము, ప్రెగ్నెన్సీ మధ్యలో ట్యూబర్క్లోసిస్ వచ్చి ఏదైనా మెడిసిన్స్ వాడడము, ప్రెగ్నెన్సీ మధ్యలో మనం అన్వాంటెడ్ అన్నెసెసరీ మెడికేషన్స్ ఎవరైతే వాడతారో వాళ్ళల్లో పుట్టిన పిల్లలకు కూడా ఈ హైపర్ యాక్టివిటీ కానివ్వండి, ADHD కానీ ఆటిజం కానీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి నా యొక్క ప్రాక్టికల్ అనాలిసిస్లో ఒక ఎవిడెన్స్ బేస్డ్గా నేను చెప్పేటువంటి విషయాలు. గాట్ ఇట్ డాక్టర్, అర్థమైంది. సో ఇప్పుడు లెట్స్ ఏ PCOS కానీ లేకపోతే డయాబెటీస్ కానీ ఒబెసిటీ కానీ ఇవన్నీ చాలా కామన్ అయిపోయిన విషయాలు ఇప్పుడు. ఇప్పుడు అలాంటి పేరెంట్స్ ఇప్పుడు లెట్స్ ఏ ఎవరైనా ఒకరు ప్రెగ్నెంట్ అవుతున్నప్పుడు దే ఆర్ ఆల్రెడీ సఫరింగ్ విత్ PCOS ఆర్ సంథింగ్, వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు వాళ్ళ పిల్లలకి ఆటిజం రాకుండా? ఇందాక మీరు అన్నారు కదా ఇప్పుడు కామన్ అయిపోయినాయి డయాబెటీస్, థైరాయిడ్ కామన్ అయిపోయినాయి, PCOS కామన్ అయిపోయినాయి అని. ఇవన్నీ కూడా ఒకప్పుడు డయాబెటీస్ అనేది మనకు భయంగా కనిపించేది, పబ్లిక్లో కామన్ అయిపోయింది. థైరాయిడ్ అనేది కనిపించేదే కాదు, అసలు థైరాయిడ్ ప్రాబ్లం అంటే తెలియదు, PCOS ప్రాబ్లం అంటే అస్సలు తెలియదు. ఇప్పుడు ఒక మేజర్ సోషల్ మెడికల్ కోర్స్ అయిపోయింది. అవునవును, అపారెంట్లీ ఎవ్రీ 5 members అమ్మాయిల్లో ఒకరికి PCOS ఉంటుంది అని. ఇవన్నీ కూడా మన హెల్త్ డిస్టర్బెన్సెస్కి ఇండికేషన్స్ చెప్పవచ్చు. మన హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల ఉంటుంది. ఇవన్నీ కూడా హార్మోన్ వ్యవస్థ అనేది మన బాడీలో ఉంటుంది. ఈ యొక్క హార్మోన్ వ్యవస్థనే మనకు రేపొద్దున ఈ యొక్క జనరేషన్ తీసుకొని వచ్చేది. ఇక్కడ డిస్టర్బెన్స్ జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళు ఎవరికైతే PCOD ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే హెల్త్ డిస్టర్బెన్సెస్ వల్ల హార్మోన్ సిస్టమ్ డిస్టర్బ్ అయి ఉంటుందో వాళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క సిస్టమ్ని బెటర్ చేసుకున్నాకనే ప్రెగ్నెన్సీకి వెళ్తే మంచిది. అది డైట్ ద్వారా మన డైట్ని చేంజ్ చేసుకోవడం వల్ల, ఇంకోటి వచ్చేసి మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల. లైఫ్ స్టైల్ అంటే త్వరగా నిద్రపోవడము, మొబైల్ తక్కువ చూడడము, ఫుడ్ లిమిటెడ్గా తీసుకోవడము, ఫిట్నెస్ మెయింటైన్ చేయడము, వీటి తీసుకోవడం వల్ల. 4th వచ్చేసి ఏ ప్రాబ్లంకి కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ వాడద్దు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మెడిసిన్స్ వాడిన వాళ్ళకే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఏ మెడిసిన్స్ వాడిన వాళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ రావు. ఈరోజు పల్లెటూరులో చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే కనుక ఆ మెడికల్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, ఆ మెడిసిన్స్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో పల్లెటూరులోనే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి చిన్న దానికి మెడిసిన్ అవైలబిలిటీ ఉండడం వల్ల, ప్రతి చిన్న సమస్యకి మెడిసిన్స్ వాడడం వల్ల, ఈ చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వల్లనే ఒక మేజర్ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఈరోజు వచ్చే క్రానిక్ జబ్బులకన్నిటి కారణం చిన్న చిన్న వాటికి మెడిసిన్స్ వాడడం వల్ల క్రానిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనం ప్రాక్టికల్ ఆలోచించాలా. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఆఫ్ ఎనీ మెడికల్ సిస్టమ్, బట్ మన యొక్క సిస్టంలోనే లోపాలు ఉన్నాయి, మన యొక్క మెడికల్ వ్యవస్థలోనే లోపాలు ఉన్నాయి. దాన్ని ఈరోజు సరిదిద్దుకోకపోతే ఫ్యూచర్ జనరేషన్ ఇలాంటి ఆటిజం కానివ్వండి, ADHD కానివ్వండి, సైకాట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, ఈవెన్ మెంటలీ రిటార్డెడ్ కేసెస్ కూడా ఎక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఇంకా భయంకరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూసేది ఒక సెగ్మెంటే. ఫ్యూచర్లో అసలు పిల్లలే మాకు వద్దు, అసలు పెళ్ళిళ్ళే మాకు వద్దు, పెళ్లి చేసుకొని ఎందుకు వాళ్ళలాగా తయారు కావాలి, పిల్లలు పుడించుకొని వాళ్ళలాగా మనకు ఎందుకు ఉండాలి, అసలు నా బతుకు నేను బతకచ్చు కదా, నేను ఎందుకు అన్న దాంట్లో ఫ్యూచర్లో అసలు మ్యారేజెస్సే ఆగిపోయే అవకాశాలు ఉంటాయి. చాలా వరకు ఇప్పుడు ఆల్రెడీ వస్తున్నాయి కదండి డాక్టర్. ఎందుకంటే మనిషికి ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది,
ఈగో ప్రాబ్లం ఎక్కువైపోయింది. సో తెలివితేటలు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, సొంతంగా నేర్చుకునేటువంటి స్థాయిలోకి వచ్చారు. సో డిపెండబిలిటీ తగ్గిపోయింది, ఒకరితో మాట పడేసుకోవాల్సిన అవసరం లేదు, ఒకరికి భయపడాల్సిన అవసరం లేదు, ఒకరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. నేను పెళ్లి చేసుకున్న హస్బెండ్ క్వశ్చనింగ్ ఎందుకు నేను ఛాన్స్ ఇవ్వాలి అనేటువంటి ఒక ఫ్రీడమ్ లైఫ్ తోటి అందరూ బ్యాచిలర్స్గా మిగిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. అసలు లేదంటే కనుక పెళ్ళి అంటే నాకు ఇట్లా ఉండాలా, అమ్మాయి అంటే ఇట్లా ఉండాలా అని స్పెసిఫికేషన్స్ ఎక్కువ కోరుకోవడం వల్ల, ఈ స్పెసిఫికేషన్స్ సొసైటీలో దొరకపోవడం వల్ల, ఒకవేళ దొరికినా అవి ఫాలో కాకపోవడం వల్ల మళ్ళీ డైవర్స్ అయిపోతుంది. అర్థమైందా? ఇవన్నీ కూడా మనకు ఓల్డ్ మెథడ్స్లో ఉన్నటువంటి సిస్టమ్స్ చాలా కరెక్ట్ సిస్టమ్స్. దానికి మనం మోడర్న్ లైఫ్ అడాప్ట్ చేసుకుంటే వండర్ఫుల్. ఇప్పుడు అండ్ డాక్టర్, ఇప్పుడు నేను ఆల్సో ఒక కేసులో విన్నాను, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ చెప్తుండే ఇట్లా. సో తను అంటే లైక్ వాళ్ళ ఫ్యామిలీలో తెలిసిన ఒక కేసులో వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పారు, అంటే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు చెప్పారంట ఇట్స్ అ వర్చువల్ ఆటిజం అని చెప్పి. అండ్ దెన్ షీఈస్ వెరీ కన్ఫ్యూజ్డ్, అసలు వర్చువల్ ఆటిజం ఏంటి, బికాజ్ ఇంతకుముందు ఎప్పుడు వినని టర్మ్ అది. వాట్ ఈస్ ఇట్ డాక్టర్? ఇట్ ఈజ్ యాక్చువల్లీ ఫూలిష్. వర్చువల్ ఆటిజం లేదు. ఓ జనరల్గా చాలామంది డాక్టర్స్ కూడా బాబుకి వర్చువల్ ఆటిజం అంటారు. కానీ వర్చువల్ ఆటిజం అంటే ఏంటంటే కనుక ఏదో మొబైల్ ద్వారా కానీ టీవీ ద్వారా కానీ ఎక్కువ గ్యాడ్జెట్స్ చూడడం వలన కానీ ఆటిజం వచ్చింది అనేటువంటి ఒక రాంగ్ మిత్ ఏదైతే ఉంటుందో అది మనం ఇంజెక్ట్ చేసాము. యాక్చువల్గా ఆటిజం పిల్లలకు కానివ్వండి, హైపరాక్టివ్ పిల్లలకు కానివ్వండి, ADHD పిల్లలకు కానివ్వండి, కంటిన్యూ మొబైల్ ఇవ్వడం వల్ల మైండ్ అనేది టెంపరీ డిస్టర్బెన్స్ జరుగుతుంది. ఇట్ ఇస్ నాట్ ఏ గుడ్ యాక్చువల్లీ. అది పర్మనెంట్గా ఇంజెక్ట్ కాదు, అది పర్మనెంట్ డ్యామేజ్. ఇప్పుడు మనం మొబైల్ చూసినా సరే, మీరు మొబైల్ చూసినా సరే, మీరు కంటిన్యూగా 2 రోజులు మొబైల్ చూడండి, 3rd డే 4th డే డిస్టర్బ్ అవుతుంది, 5th డే కల్లా మళ్ళీ సెట్ అయిపోతుంది. బాడీ అనేది మళ్ళీ రికవరీ పొజిషన్లో ఉంటుంది, ఎవ్రీడే సేమ్ ఉండదు. సో విర్చువల్ ఆటిజం ఏమంటున్నారు, ఆ విర్చువల్ వల్లనే ఆటిజం వచ్చిందంటున్నారు, టీవీ వల్లనే ఆటిజం వచ్చిందంటున్నారు, మొబైల్ వల్లనే ఆటిజం వచ్చిందంటున్నారు. సో ఇదంతా రాంగ్ మిత్ అని చెప్పవచ్చు. అంటే మంచిది కాదు, టీవీ చూడడం, మొబైల్ చూడడం మంచిది కాదు. బట్ ఇటువంటివన్నీ అంటే ఒక రాంగ్ మిత్లోకి మనం తీసుకొని పోయి ఒరిజినల్ రూట్ కాజ్ని, ఒరిజినల్ సిస్టాన్ని మనం కనిపెట్టలేక స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. అండ్ డాక్టర్, ఇప్పుడు పిల్లల గురించి మాట్లాడుకుంటే ఆటిజం వచ్చిన పిల్లలందరూ లైక్ ఒకటే టైప్లో ఉంటారా, డిఫరెంట్ ఆటిజం ఉంటుందా, ఎలా ఉంటుంది అలా? అంటే బేసిక్గా ఆటిజం వచ్చేసి ఒక రెస్ట్లెస్నెస్ అనేది ప్లాట్ఫామ్. దీని మీద ఒక్కొక్క కాన్స్టిట్యూషన్, ఒక్కొక్క బేబీ బిహేవియర్ ఒక రకంగా ఉంటుంది, ఒక బేబీ బిహేవియర్ ఇంకో రకంగా ఉంటుంది, ఇంకో బేబీ బిహేవియర్ ఉంటుంది. డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా ఉంటుంది. బట్ కామన్ బిహేవియర్ వచ్చేసి అన్స్టేబుల్ మైండ్, కామన్ బిహేవియర్ వచ్చేసి అన్స్టేబుల్ బాడీ. ఎప్పుడైతే స్టేబుల్ లేకపోవడం వల్ల, అన్కంట్రోలబుల్ మూమెంట్స్ వల్ల వాళ్ళ యొక్క బిహేవియర్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఫిజికల్గా అపీర్ చేసేటువంటి సెన్సరీ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ కూడా డిఫరెంట్గా పిల్లలు కనిపిస్తాయి. బట్ బేసిక్ వచ్చేసి వాళ్ళకు ఒక అన్స్టెబిలిటీ ఉండడం అనేది బేసిక్గా మనం ఆటిజం. ఆ అన్స్టెబిలిటీ వల్లనే వాళ్ళు ఫోకస్ చేయలేకపోతున్నారు, ఆ అన్స్టేబుల్ వల్లనే వాళ్ళు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు నా మైండ్ స్టేబుల్గా లేదనుకోండి, మీరు ఏం క్వశ్చన్ వేసినా సరే నేను ఆన్సర్ ఇవ్వలేను. ఆ స్టెబిలిటీ అనేది మిస్ కావడం వల్ల, ఆ న్యూరలాజికల్ సిస్టమ్ అనేది అన్స్టేబుల్గా ఉండడం వల్ల, సో ఈ యొక్క రెస్ట్లెస్నెస్ కండిషన్లో మనం ఆటిజం ఉంటాం. దీనికి డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ బట్టి వాళ్ళు దాని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. దీన్ని ఒక టైప్ అని మనం ఫిక్స్ చేయలేము. ఎవరి నేచర్ వాళ్ళది, ఎవరి క్యారెక్టర్ వాళ్ళది, ఎవరి కాన్స్టిట్యూషన్ వాళ్ళది. అండ్ డాక్టర్, చాలా డిఫరెంట్ థింగ్స్ అఫెక్ట్ అవుతూ ఉంటాయి కదా ఆటిజం ఉన్న పిల్లలకి. లెట్స్ సే స్పీచ్ డిలే ఉంటుంది, ఆర్ ఎమోషనల్ స్టెబిలిటీ ఉండదు. చాలా మంది అంటారు స్పీచ్ డిలే అని. ఆటిజం పిల్లలకు స్పీచ్ ప్రాబ్లం కాదు. చాలా మంది నా దగ్గరికి వచ్చే పేరెంట్స్ అంటారు కదా, మా బాబు మాట్లాడడం లేదంటాడు. మాటలు కాదు ప్రాబ్లం అక్కడ, ఆ మాట్లాడటానికి మైండ్ కావాలి. ఆ మైండే సరిగా లేనప్పుడు మాటలు ఎందుకు వస్తాయి? ఇక్కడ మనం ఇప్పుడు నేను ఇది మాట్లాడుతున్నానంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మైండ్. సో చాలామంది కొంచెం మనం తెలుగు ఆలోచించాలా. చాలామంది పేరెంట్స్ దగ్గరికి వస్తారు, బాధపడుతుంటారు, ఏడుస్తుంటారు, టెన్షన్ పడుతుంటారు. కానీ దీన్ని ఏ విధంగా ట్రీట్ చేసుకోవాలా, దీన్ని ఏ విధంగా ఒక ఛాలెంజింగ్ పద్ధతిలో ట్రీట్ చేసుకోవాలా అనేటువంటి థాట్లు కనుక వాళ్ళు కనుక రాగలిగితే వాళ్ళకి సొల్యూషన్స్ వస్తుంది. చాలామంది కన్ఫ్యూజన్లో నేను చూస్తున్నాను కదా. సో వాళ్ళ పాపం, ఎందుకంటే వాళ్ళు లైఫ్లో అన్నీ సెటిల్ అయిపోయి మంచి భార్య వచ్చి, మంచి ఫ్యామిలీ ఉండి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయి ఉండి, అన్ని విషయాలు ఉండి, పిల్లలకి ఆటిజం వచ్చేసరికి ఇదొక అన్ఎక్స్ప్లెయినబుల్ థింగ్. సో ఆ బాధని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం. సో అటువంటి వాళ్ళకి అనేటువంటిది మనం ఈవెన్ గవర్నమెంట్ తరఫున కానివ్వండి, సోషల్ తరఫున కానివ్వండి, మనం కంపల్సరీ ఒక రెస్పాన్సిబుల్ వేలో మనం ఇవ్వాలి. మీ పిల్లలకు ఆటిజం లేకపోయినా పర్లేదు, బట్ ఎవరికైనా వేరే పిల్లలకు ఆటిజం ఉన్నా సరే వాళ్ళకు ఒక సపోర్టివ్ వేలో మీరు ఉండాలి. ఈరోజు మీ పిల్లలకు లేదని సంతోషపడాల్సిన అవసరం లేదు, రేపొద్దున మీ జనరేషన్లో వచ్చే అవకాశం కూడా ఉంది ఇలాగే వదిలేస్తే.
సో ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగా, ఒక సోషల్ కాజ్ లాగా, ఒక సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా ప్రతి ఒక్కరు తీసుకురాగలిగితే ఫ్యూచర్ జనరేషన్ని మనం కాపాడుకోవాలి. అవును, చాలా మందికి ఇంకా రూట్ లెవెల్లో ఆటిజం అనే వర్డ్ గురించి ఈ రోజుకి పెద్ద క్లారిటీ ఉండదు. దట్ ఈస్ ద రీజన్ వై ఇన్ఫాక్ట్ నాకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి ఆటిజం గురించి. సో డాక్టర్ ఆల్సో ఇప్పుడు చాలామంది పేరెంట్స్కి ఆటిజం అని వినగానే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ భయాలు ఉంటాయి. సో మీరు ఎలా డీల్ చేస్తారు వాటితో? అంటే చాలామంది పేరెంట్స్ వస్తారు కదా, వాళ్ళు వాళ్ళ యొక్క యాంగ్జైటీ కానీ, వాళ్ళ బాధలు కానీ, ఈవెన్ వాళ్ళ హెల్త్ కూడా డిస్టర్బ్ అవుతుంటుంది. పిల్లల్ని చూసుకోలేక, పిల్లల గురించి బాధపడి, సో భవిష్యత్తు గురించి ఒక ఇన్సెక్యూర్ అయిపోయి, సో ఒక పక్క అసలు ఏం జరుగుతుంది అసలుకి సొసైటీలో, అందరేమో ఫంక్షన్లకు వెళ్ళిపోతున్నారు, అందరేమో అక్కడికి వెళ్ళిపోతున్నారు, బట్ నేను మాత్రం పిల్లల్ని తీసుకొని వెళ్ళలేకపోతున్నా, హెల్త్ ప్రాబ్లం అనేటువంటి ఒక లాకింగ్ కండిషన్లో మనం ఇట్లా సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాం కదా. ఎవరో చేసిన మిస్టేక్కి, ఏ మెడిసిన్ చేసిన మిస్టేక్కి మనం ఈరోజు సఫర్ అవుతున్నాం. ఆటిజం అనేది మన బ్యాడ్ లక్ వల్ల వచ్చింది కాదు, మనం చేసిన మిస్టేక్ వల్ల వచ్చింది కాదు, ఈ సొసైటీ చేసే మిస్టేక్ వల్ల, ఈ మెడిసిన్ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది తీసుకోవడం వల్ల ఎక్కువ. సో మన యొక్క హెల్త్ డిస్టర్బెన్స్, ఇంటర్నల్ హెల్త్, బయటికి కాదు, గుర్తుపెట్టుకోండి. హెల్త్ అంటే బయటికి కనిపించేదే హెల్త్ కాదు. సూక్ష్మ వ్యవస్థలో మన ఆరోగ్యం అనేది చాలా చాలా డీప్గా ఉంటుంది. ఆ ఆరోగ్యం డిస్టర్బెన్స్ జరగడం వల్ల మాత్రమే ఇవన్నీ వస్తున్నాయి. సో పేరెంట్స్కి అందరూ కూడా నేను చెప్తున్నాను కదా, చాలామంది అంటే కనుక వాళ్ళ బాధలు చూస్తే నాకే అంటే కనుక నేను బాధపడి ఏం చేయలేము మనం, బట్ సొల్యూషన్ తీసుకొని రావాలి. సో ఆ సొల్యూషన్ తోటే నేను వెళ్తున్నాను, ఆ సొల్యూషన్ కోసమే నేను వెళ్తున్నాను. ఈరోజు నేను ఆటిజం గురించి ఏ విషయంలో అయితే నేనైతే డీప్గా ఫీల్ అవుతున్నాను, ఇవన్నీ కూడా ఐ విల్ గెట్ ద బెటర్ సొల్యూషన్ ఫర్ ఆటిజం. అండ్ డాక్టర్ చాలాసార్లు చూస్తే చాలా ఫ్యామిలీస్ కూడా ఒక ఆర్టిస్టిక్ చైల్డ్ని చూస్తే ఫస్ట్ మదర్ని బ్లేమ్ చేస్తారు, కానీ చాలాసార్లు మెన్ వుడ్ ఆల్సో బీ ఈక్వలీ రెస్పాన్సిబుల్ కదా. సో ఇప్పుడు లెట్స్ సే ఒకరు ఎవరన్నా అంటే ఫాదర్ లైక్ డ్రింకింగ్ హ్యాబిట్ కానీ, స్మోకింగ్ హ్యాబిట్ కానీ, లేకపోతే అతని పర్సనల్ లైఫ్లో ఉండే డిస్టర్బెన్సెస్ వల్ల స్పర్మ్ కౌంట్ తక్కువ అవడం కానీ, అట్లాంటివన్నీ అవి కూడా మేజర్గా అఫెక్ట్ చేస్తాయా చైల్డ్ హెల్త్ మీద? మొన్న ఒక కేసు వచ్చింది, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వచ్చారు. హస్బెండ్ ఏమో అసలు మా మిస్సెస్ ప్రెగ్నెన్సీలో టెన్షన్ పడేది, అసలు ఆ టెన్షన్ వల్ల నేను చెప్పినా కూడా వినలేదు, సో ఈరోజు పిల్లోడు సఫర్ కావాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ హర్ ఓన్లీ, వీ గాట్ ఆటిజం బేబీ అని చెప్పేసి ఒక బ్లేమింగ్ కండిషన్లో మాట్లాడుతున్నాడు. బట్ యాక్చువల్గా నేను తీసుకున్న కేస్ టేకింగ్లో ఫాదర్ యొక్క కేస్ టేకింగ్ కూడా తీసుకుంటాం కాబట్టి, ఫాదర్కి స్పెమ్ కౌంట్ తక్కువ ఉండడం వల్ల ఆ టైంలో మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబుల్ చెప్పండి దీనికి? ఫాదరే మేజర్ రెస్పాన్సిబుల్. బట్ ఫాదర్ ఏమో నాది కాదు అని బ్లేమింగ్ కండిషన్కి వచ్చాడు. అవును అవును, అండ్ సొసైటీ కూడా అలానే ఉంటుంది కదా. ఆటిజం కిడ్స్ కి యూజువల్లీ మదర్ సైడ్ నుంచే మదర్ అంటే కనుక మదర్ ఏంటంటే నేనే పిల్లల్ని పుట్టించాను, నేనే క్యారీ చేశాను, నా ప్రోడక్ట్ అన్నట్టు మదర్ ఫీల్ అవుతుంది. కానీ ఆ ప్రోడక్ట్ యొక్క సీడ్ వచ్చేసి సీడ్లో డిస్టర్బెన్స్ ఉన్నా సరే ఆటిజం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ పేరెంట్స్ బోత్ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఆటిజం, ADHD, హైపర్ కండిషన్కి. ఇక్కడ మనం ఎవరు రెస్పాన్సిబుల్, వీళ్ళ వలన వచ్చింది అనే దానికంటే దీన్ని సొల్యూషన్ ఆలోచించడం ఇంపార్టెంట్. ఫర్గెట్ అబౌట్ పాస్ట్, దాన్ని ఏం చేయలేం మనం. పాత వాటి గురించి అనుకొని బాధపడాల్సిందే తప్ప సొల్యూషన్స్ ఏంటి, దీనికి ఏంటి, నెక్స్ట్ ఏంటి, కమింగ్ 3 yearsలో బాబు ఎలా ఉండాలా, కమింగ్ 5 yearsలో బాబు ఎలా ఉండాలా, పాప ఎలా ఉండాలా, కమింగ్ రేపొద్దున పాప పెద్దగా అయితే నేను ఏ విధంగా మ్యారేజ్ చేయాలా, ఒక లాంగ్ ఆలోచనతో కనుక పేరెంట్స్ ఇద్దరు కలిసి ఆలోచన చేస్తే దేర్ ఈజ్ అ సొల్యూషన్ విత్ హోమియోపతి. డాక్టర్ అండ్ డాక్టర్ ఇప్పుడు ఆటిజం ట్రీట్ చేయడానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి, లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉన్నాయి. సో హౌ వుడ్ యూ థింక్, అంటే అలోపతిలో ఎలా ఉంటుంది ఆర్ హోమియోపతిలో ఎలా ఉంటుంది, ఇఫ్ యూ కెన్ బ్రేక్ ఇట్ డౌన్ టు అస్? అలోపతి మెడిసిన్స్ వాడడం వల్లనే ఈరోజు ఆటిజం డెవలప్ అయింది, ఖచ్చితంగా చెప్పొచ్చు. అతిగా వాడడం వల్ల మనకు 10% ఆఫ్ మెడిసిన్స్ అవసరం ఉంటే మనం 90% ఆఫ్ అన్వాంటెడ్ ఓవర్డోసేజ్ ఆఫ్ మెడిసిన్స్ అనేది వాడడం వల్ల సో ఈరోజు కారణం. సో అల్లోపతి ప్లాట్ఫామ్లో ఆటిజంకి మెడిసిన్ లేనే లేదు, రాదు కూడా. మీరు ఏమైనా చేయండి, ఎందుకంటే ఆ ప్లాట్ఫామే సపోర్ట్ చేయదు, మీకు ఆ సిస్టమే సపోర్ట్ చేయదు. అదొక ఇంట్రా న్యూరలాజికల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చింది. ఒకవేళ ఏదైనా మెడిసిన్ ఇవ్వగలిగితే సెడేటివ్ మెడిసిన్స్ ఇచ్చుకోవడము, టెంపరీగా దాన్ని ఏదో కామ్ చేయడము, మళ్ళీ అగైన్ తర్వాత రోజు మళ్ళీ విపరీతమైన బిహేవియర్స్ రావడం జరుగుతుంది. రేపు పొద్దున ఫ్యూచర్లో అల్లోపతిలో మెడిసిన్ వస్తాయని కూడా ఛాన్సే లేదు. ఎందుకంటే కనుక ఈ మధ్య ల్యూకోవిరాన్ అని చెప్పేసి ఒక మెడిసిన్ అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ వాడండి అని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేశారు. ఈ ల్యూకోవిరాన్ అనేది చాలామంది ఇప్పుడు 12 weeks, 10 weeks, 1 month, 2 months ఆ డోసేజ్ ప్రకారం వాడుతున్నారు. చాలామంది వాడుతున్నారు ఎస్పెషల్గా. అదేంటంటే కనుక అది ఎప్పుడో మన క్యాన్సర్కి వాడేటువంటి డ్రగ్. అది ఒక బిజినెస్ వేలో, ఒక ప్రమోషన్ వేలో వాళ్ళు డైవర్ట్ చేయడానికి ఇచ్చారే కానీ
బట్ ప్లాట్ఫామే సపోర్ట్ చేయనప్పుడు మెడిసిన్ ఎక్కడి నుంచి వస్తుంది? సో అది అలోపతి సిస్టంలో దెర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ ఆటిజం, ADHD, హైపర్ క్లియర్. దెన్ ఆయుర్వేదిక్ విషయానికి వస్తే ఆయుర్వేదిక్ అనేది ఒక వండర్ఫుల్ సబ్జెక్టు, గుడ్ సబ్జెక్టు. బట్ అది ఒక ఫిజికల్ బాడీకి మాత్రమే కనిపించేటువంటిది కానీ హోలిస్టిక్గా పనిచేసే సిస్టమ్ కాదు. ఇట్ ఈస్ నాట్ సైకలాజికల్గా, న్యూరలాజికల్గా హోలిస్టిక్ అప్రోచ్ ఉండదు. అక్కడ ఆయుర్వేదిక్ కూడా మ్యాచ్ కాదు. నెక్స్ట్ ఎనీ అదర్ మెడికల్ సిస్టమ్స్ దీనికి సంబంధమే లేదు. ఇక్కడ హోమియోపతి విషయానికి వస్తే హోమియోపతి అనేది ఇట్ ఈజ్ సపోర్టింగ్ సిస్టమ్. మీ బాడీ డిస్టర్బెన్స్ వలన ప్రాబ్లం వచ్చింది, ఇక్కడ మీ ప్రాబ్లం ట్రీట్ చేయడం కంటే మీ బాడీ డిస్టర్బెన్స్ని ట్రీట్ చేయడం ఇంపార్టెంట్. అర్థమైంది మీకు? సో ఒక రూట్ కాజ్ లెవెల్లో మెంటల్ కండిషన్ కానివ్వండి, ఫిజికల్ కండిషన్ కానివ్వండి, ప్రాబ్లం కండిషన్స్ కానివ్వండి కన్సిడర్ చేసుకొని ఒక న్యాచురల్ పద్ధతిలో హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. ఈ ట్రీట్మెంట్ వలన బెటర్ అవుతున్నారు, బాగైన పేషెంట్లు చాలామంది ఉన్నారు. వాటి చాలామంది హోమియోపతి నమ్మరు. హోమియోపతి అంటే ఏదో స్లో పని చేస్తుంది, తెలియక, అంటే మనకు అట్లా నేర్పించారు. ఇంపాక్ట్ అంటే లైక్ అంత అవేర్నెస్ లేదు డాక్టర్స్ స్టిల్ లైక్ హోమియోపతి దగ్గర. ఇప్పుడు అలోపతి డాక్టర్ ఉండి నా మెడికల్ సిస్టమ్ గొప్పది అనుకుంటాడు, వేరే మెడికల్ సిస్టమ్ గొప్పది కాదనుకుంటాడు. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ అనేది నాది కరెక్ట్, వేరేది కాదనుకుంటాడు. మనమంతా అంటే మన యొక్క మనకి ఏదైతే ఉందో మనం ఒక సైడే మనం చూడగలం, దాని బ్యాక్ సైడ్ చాలా విషయాలు ఉంటాయనే విషయం తెలియదు. సో యాజ్ ఏ హోమియోపతి డాక్టర్గా నాకేంటంటే కానీ అన్ని సిస్టమ్స్ గురించి తెలుసుకుంటాను కాబట్టి, అన్ని మెడికల్ సిస్టమ్స్ గురించి నాకు ఐడియా ఉంది, కొంచెమన్నా ఐడియా ఉంది కాబట్టి, చాలామందికి హోమియోపతి గురించి ఐడియా లేదు కాబట్టి, సో నా సిస్టంలో నేను డీప్గా రీసెర్చ్ చేసేసి నేను డీప్గా ప్లాన్ చేసుకుని ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ కేసెస్కి ఇవ్వడం వల్ల బెటర్ ఉంది. ఆ బెటర్మెంట్ కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్తో ఉంది. ఆ బెటర్మెంట్ కూడా పర్మనెంట్గా మీకు రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఎందుకు చెప్పండి? సో వండర్ఫుల్ సిస్టమ్ హోమియోపతి. ఒక అల్లోపతి డాక్టర్ హోమియోపతి గురించి డీప్గా స్టడీ చేస్తే దాని వాల్యూ తెలుస్తుంది, కానీ బయట నుంచి దాన్ని బ్లేమ్ చేయడం ఈజీ. అండ్ డాక్టర్ హోమియోపతిలో కూడా ఇప్పుడు డిఫరెంట్ డాక్టర్స్కి డిఫరెంట్ అప్రోచ్ ఉంటుంది. అండ్ ఐ హవ్ సీన్ లైక్ ఆల్ అక్రాస్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా కూడా యుల్ హ్యావ్ పేషెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఎందుకు మీ సక్సెస్ రేట్ అంత హైగా ఉంది? అంటే నా యొక్క రెస్పాన్సిబిలిటీ, నా యొక్క డెడికేషను, నా యొక్క డీప్ అనాలిసిస్, ఇక్కడ అనలిటికల్ థింకింగ్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అయింది. ప్రతి ఒక్కరు అంటే ఇట్ ఈస్ మై ఫాదర్ గిఫ్ట్, నాకు మా ఫాదర్ ఇచ్చిన గిఫ్ట్ అని చెప్పవచ్చు. డిఫరెంట్ అప్రోచ్ 10 మంది హోమియోపతి డాక్టర్లు మనం పెడితే కనుక 10 మంది 10 రకాల ఎక్స్పీరియన్స్తో, వాళ్ళ ఎక్స్పీరియన్స్తో, వాళ్ళ థాట్ ప్రాసెస్తో చెప్తారు. కానీ బట్ ఎగ్జాక్ట్ ఏం కావాలనేది ఒకరిద్దరు చెప్పగలరు. ఆ ఒకరిద్దరిలో నేను ఉండొచ్చు అని చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఏ మై గ్రేట్నెస్, ఇట్ ఈస్ మై సిస్టమ్ గ్రేట్నెస్. నేను గొప్ప అని ఫీల్ కావడం లేదు. మా ఫాదర్ నన్ను హోమియోపతి చేర్పించడం వల్ల, హోమియోపతిలో ఇంత డెప్త్ నాలెడ్జ్ అనేది, ఇంత సిస్టమ్ అనేది ఉండడం వల్ల దీన్ని నేను ఐఎమ్ అడాప్టింగ్ అండ్ ఐఎమ్ డెవలపింగ్ మై సిస్టమ్. ఇప్పుడు ఎక్కడ పోయినా నేను ఢిల్లీకి వెళ్ళాను, ఐఎమ్ సీయింగ్, అండ్ బాంబేకి వెళ్తాను, ఈవెన్ కలకత్తాకి వెళ్తాను, ఈవెన్ లక్నోకి వెళ్తాను. సో ఐఎమ్ సీయింగ్ సో మెనీ ఏరియాస్. నాకు పేషెంట్ ఎవరైనా ఒకటే. సో ఇంకా అంటే కనుక నార్త్ ఇండియాలోనే కేసెస్ ఎక్కువ ఉన్నాయి సౌత్ ఇండియా కంటే. ఎందుకంటే మెడిసిన్ యూసేజ్ నార్త్ ఇండియాలోనే ఫస్ట్ మొదలైంది. యాంటీబయాటిక్ యూసేజ్ ఎక్కడైతే మొదలైందో, హాస్పిటల్ సర్వీసెస్ ఎక్కడైతే ఎక్కువ అయినాయో ఆ ఏరియాలోనే ఈ ఆటిజం, ADHD కేసెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రాబ్లం అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇండియన్ మెడికల్ వ్యవస్థ అనేది కంపల్సరీ ఒక టైంలో తెలుసుకోవాలి. ఫ్యూచర్ జనరేషన్ కాపాడాలంటే కనుక ఆటిజంకి మందులు ఇవ్వడం కాదు, ఉన్న మెడిసిన్స్, ఏ మెడిసిన్స్ లేకుండా ఆర్గానిక్ లైఫ్ అనేది మనిషికి అవసరం, హెల్తీ లైఫ్. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో దీని గురించి అవేర్నెస్ తీసుకొని కొద్దిగా ప్లాన్గా చేసుకోగలిగితే ఈ ప్రాబ్లం రాదు. అండ్ డాక్టర్, ఇప్పుడు ఒక పేరెంట్ ఆటిస్టిక్ కిడ్నీ మీ దగ్గర తీసుకొస్తే ఎన్ని రోజుల్లో ప్రాపర్ క్యూర్ అనేది వస్తుంది? వాళ్ళకి నేను చూసేటువంటి కేసెస్లో ఏదైతే ఉంటుందో అనాలిసిస్లో 3 months to 4 monthsలోనే పర్వాలేదు, ఒక 1%, 2%, 3% పర్వాలేదు. 6 monthsలో ఒక 10% పర్వాలేదు, 12% పర్వాలేదు, 15% పర్వాలేదు. 1 yearలో ఒక 25-30% పర్వాలేదు. 2 yearsలో 60-70% పర్వాలేదు. 2 yearsలో 50-60% పర్వాలేదు. 3 yearsలో ఇంకా బెటర్. 4 years కల్లా దాదాపు నార్మల్ కండిషన్లో మనం ఎట్లున్నాం అట్లుంటాడు. చాలామంది పేరెంట్స్ అంటారు, సార్ మీరు ఊరికి మాటలు చెప్తున్నారు, మా నమ్మ కోసం చెప్తున్నారు. మన పేరెంట్ అంటుంది, మీరు చెప్పే విషయాలు మాకేదో కాన్ఫిడెన్స్ ఇస్తున్నాయి బాగా, బట్ అవి రియాలిటీ అవుతాయా అంటుంది. నేను మీ కాన్ఫిడెన్స్ కోసం చెప్పడం లేదు, నా సిస్టమ్ పైన ఉన్న కాన్ఫిడెన్స్ చెప్తున్నాను, నా మెడిసిన్ పైన కాన్ఫిడెన్స్ చెప్తున్నాను. నేను మిమ్మల్ని ఏదో ఈరోజు 4 మాటలు చెప్పేసి, చాలామంది థెరపిస్ట్ ఏం చేస్తారంటే కనుక 4 కౌన్సిలింగ్ చేసి సాటిస్ఫై చేయడానికి ఉంటుంది. సో నేను ఐఎమ్ నాట్, అసలు మీ
మీరు నా కాన్ఫిడెన్స్ తోటే నేను చెప్తున్నాను, నా మెడిసిన్ కాన్ఫిడెన్స్ తోటే చెప్తున్నానే కానీ మీ కాన్ఫిడెన్స్ అనేది మిమ్మల్ని నేను టెంపరీ చేయడం కాదు. సో మీరు ఈ విషయాన్ని మీరు తర్వాత మీరే చెప్తారు, మీరు చెప్పినట్టే బాగుంది సార్ అన్నట్టు మీరే చెప్తారు. దట్ గివ్స్ మోర్ ఎథికల్ ప్రాక్టీస్ అంటారు దాన్ని. సో డాక్టర్, ఇలా మన పాడ్కాస్ట్ గురించి నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే ఐ హ్యాడ్ మల్టిపుల్ క్వశ్చన్స్ కమింగ్. సో అలాంటి వాటిలో నేను కొన్ని ఇలా మిమ్మల్ని అడగడానికి ఫ్రేమ్ చేసుకున్నా. ఐ లాస్క్ యూ, మీరేమనుకుంటున్నారో చెప్పండి. సో ఒకరు అడిగారు, డాక్టర్ మా చైల్డ్కి ఆటిజం డయాగ్నోస్ అయ్యాక మేము చాలా కన్ఫ్యూజ్ అయ్యాం, హోమియోపతి స్టార్ట్ చేస్తే మా చైల్డ్ నార్మల్ అయిపోతాడా అని పేరెంట్స్ హోప్ పెట్టుకోవచ్చా? సో ఇట్లా ఫస్ట్ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది ఎవరికైనా. ఈ కన్ఫ్యూజన్లోనే మనం రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం, ఎవరిని నమ్మం, అందరూ 10 రకాల నాలెడ్జ్ ఇస్తుంటారు. ఎప్పుడైతే ఆటిజం ఫైండ్ అవుట్ అయిందో, ఎప్పుడైతే ఆటిజం ఉందని తెలిసిందో, ఇమీడియట్గా హోమియోపతి తీసుకోవడం అనేది, హోమియోపతి అప్రోచ్ కావడం అనేది ఒక ఇంటెలిజెంట్ పేరెంట్ చేసేటువంటి విషయం. నేను చూశాను కేసెస్లో. మా 2 months బ్యాకే మా బాబుకి ఆటిజం అని చెప్పారు సార్. 3 months బ్యాక్ మేము ఇంకెక్కడ అన్నీ చూసాము, అన్నీ ఎంక్వైరీ చేస్తే కనుక మీ దగ్గరనే బెటర్ అన్నారు, మీరే బెటర్ అన్నారు, సో హోమియోపతి బెటర్ అన్నారు అని చెప్పేసి వచ్చిన పేరెంట్స్ ఇప్పటికి కూడా నార్మల్ కండిషన్లో బాగున్నాడు. రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకోవడం అనేది పేరెంట్ చేయాల్సిన విషయం. కన్ఫ్యూజన్ కావచ్చు, బట్ టెన్షన్ పడద్దు. కన్ఫ్యూజన్ కావచ్చు, దానికి ఒక హోప్ లేదని చెప్పేసి దాన్ని ఒక డిమోటివేటింగ్ అయ్యి వాళ్ళ హెల్త్ని పాడు చేసుకుని వెళ్ళకూడదు. ఆ కన్ఫ్యూజన్ తర్వాత అన్ని దట్ ఈస్ ఇంపార్టెంట్. రైట్ అప్రోచ్ ఇన్ రైట్ టైం. లేట్గా రావడం అనేది లేట్గా జరిగేటువంటి విషయము, ఎర్లీగా రావడం అనేది కరెక్ట్ డెసిషన్ కింద తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇంకొకరు అడుగుతున్నారు, మల్టిపుల్ టైమ్స్ వాళ్ళ పిల్లోడిని నేమ్ పెట్టి పిలిస్తే పలకట్లేదు, కానీ ఏదో అతని ఫేవరెట్ రైమ్ ప్లే చేస్తే మాత్రం వెంటనే టర్న్ అవుతున్నాడు అని చెప్పి. సో ఇది ఏంటి, ఎలాంటి సైన్ కింద కన్సిడర్ చేయొచ్చు ఇది? ఆటిజం అనేది ఒక మైండ్ అనేది ఒక రెస్ట్లెస్ కండిషన్లో తిరుగుతూనే ఉంటుంది. మైండ్ స్టేబుల్గా ఉండదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రం ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు రైమ్స్ వాళ్ళకి ఇష్టం, ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. వాళ్ళు ఇనిషియేట్ చేస్తారో ఆ కాన్సన్ట్రేషన్ కోసం, దానివల్ల కనెక్ట్ అవుతారు. వాళ్ళు ఎప్పుడైతే ఇనిషియేట్ చేస్తారో దానికి ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. వాళ్ళకి నచ్చిన విషయం అవుట్ సైడ్ ఏదైతే ఉందో దానికి ఎక్కువ కనెక్ట్ అవుతారు. ఇంకొక కనెక్షన్ ఏంటంటే కనుక భయం ద్వారా కూడా, మనం భయపెట్టే పిల్లల్ని కొంచెం భయం అనేది కంట్రోల్ చేయడం వల్ల కూడా కాన్సన్ట్రేషన్ వస్తుంది పిల్లల్ని. సో ఏంటంటే కనుక ఆ ఇంట్రెస్ట్, సపోజ్ మ్యూజిక్ ఇష్టం, ఆ మ్యూజిక్ పర్టికులర్ మ్యూజిక్ ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాడు. మళ్ళీ నువ్వు వేరే మ్యూజిక్ పెట్టండి పట్టించుకోడు, ఎందుకంటే వాళ్ళకు అవసరం లేదు, ఆ ఇనిషియేషన్ ఉండదు. ఇట్ ఈజ్ కామన్గా పిల్లలలో కనిచేటువంటి కామన్ లక్షణం ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన విషయాలపైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది, వాళ్ళకి ఇష్టం లేని విషయాలపైన ఫోకస్ ఉండదు. అండ్ ఇంకొకరు అడుగుతున్నారు, ఇప్పుడు వాళ్ళ కిడ్కి ఒక్క టాయ్ అంటే చాలా ఇష్టం అంట, దాన్ని మాత్రమే పట్టుకొని ఉంటాడు, వేరే ఏ టాయ్స్ దగ్గరికి వెళ్ళడు అని చెప్పి. సో దాన్ని ఏదైనా ఆటిజం సైన్ కింద కన్సిడర్ చేయొచ్చా? దాన్ని ఆటిజం సైన్ కింద మనం చేయలేకపోవచ్చు. అది ADHDలో ఉండొచ్చు, హైపర్ యాక్టివ్లో ఉండొచ్చు. ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది చైల్డ్. ఫిక్సేషన్ అంటారు దాన్ని. కొందరు నా దగ్గరికి పిల్లలు వస్తారు, సో చేతులు ఏదో ఒకటి ఉండాలి, ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది సంథింగ్. లేదంటే కనుక కొన్ని వస్తువులు ఇట్లే ఉండాలి. కొందరు పిల్లలు వస్తారు, నవ్వు వస్తుంది, ఎవరన్నా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, తీమని చెప్తారు. పిల్లోడు అంటే వాళ్ళ మైండ్ అట్లా ఫిక్స్ చేసుకొని ఉంటారు, దాని ప్రకారం ఉంటేనే హ్యాపీ. ఇది నా పిల్లో, ఇది నా బెడ్షీటు, ఇది నాది అనేటువంటిది ఎప్పుడైతే దానిపైన ఇష్టం చూపించి ఫిక్సేషన్ చేసుకున్నారో అవన్నీ కూడా ఆటిజం కింద చెప్పలేము, బట్ బిహేవియరల్ ఇష్యూ కింద చెప్పొచ్చు. బట్ ఇటువంటి బిహేవియర్ ఇష్యూస్ ఆటిజం పిల్లల్లో కామన్గా ఉంటాయి. మామూలు పిల్లలు కూడా ఉంటాయి ఇవి, బట్ ఆటిజం పిల్లల్లో కామన్గా ఉంటాయి. అవన్నీ కూడా ఫిక్సేషన్ కింద చెప్పవచ్చు. అవన్నీ కూడా మనం ఒక సిమ్టమ్గా తీసుకొచ్చేమో కానీ బట్ ఇట్ ఈజ్ ఎ ప్రాబ్లంగా తీసుకోలేము. అండ్ డాక్టర్, ఇప్పుడు మనం మెడికేషన్స్ గురించి మాట్లాడుకున్నాం, లేకపోతే మెడికల్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాకుండా పేరెంట్స్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే, ఇప్పుడు పేరెంట్స్ తీసుకునే కేర్ వల్ల కూడా పిల్లలు ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయా? అంటే మన ఇప్పుడు ఇండియన్ కమ్యూనిటీలో ఏంటంటే కనుక ఒక పిల్లవాడే కావాలి, 2 పిల్లవాళ్ళు కావాలని గవర్నమెంట్ ఎప్పుడైతే రూల్ పెట్టిందో, ఆ రూల్ తర్వాత పిల్లల్ని ఒక ప్రేమతో కాకుండా ఒక ఇన్సెక్యూర్తో పెంచుతాను. పిల్లల్ని ఓవర్ ప్యాంపరింగ్ చేసి, ఓవర్ అట్రాక్షన్ చేసి వాళ్ళని ఒక ఆట బొమ్మలాగా వాడుకుంటున్నారు. చాలామంది పేరెంట్స్ చూస్తాను కదా, వాళ్ళతో ఎప్పుడు ఒక ఆట బొమ్మ కావాలిగా, మన బొమ్మలు లేకుండా ఎట్లయితే ఉంటుందో వాళ్ళపైన రియల్గా ప్రేమ చూపించకుండా ఒక అతి ప్రేమ చూపించడము, లేకపోతే ఒక ఇన్సెక్యూరిటీతో వాళ్ళని చూడడము, వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది పోతుంది, వాళ్ళ యొక్క డిపెండెన్సీ ఎక్కువైపోతుంది. మదర్ కనపడకపోతే పిల్లోడు ఉండలేడు, ఫాదర్ కనిపిస్తే ఇంకా పిల్లోడు ఎక్కువ ఎగ్జైట్ అయిపోతాడు. మదర్ ఏమో పట్టించుకోడు, ఫాదర్ని మాత్రం ఎక్కువ ఎగ్జైట్ అయిపోతాడు. ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా పేరెంటింగ్ విషయాల కిందకి వస్తాయి. పేరెంట్స్ అనేటువంటివన్నీ గమనించాలా. వాళ్ళంటే దీనివల్ల ఆటిజం వస్తాయని చెప్పను,
బట్ ఆటిజం ఉన్న పిల్లల్లో కానీ హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లల్లో కానీ ఇవన్నీ కామన్గా ఉంటాయి కాబట్టి దీన్ని పేరెంట్స్ అనేవాళ్ళు కొంచెం బ్యాలెన్సింగ్ వేలో వెళ్ళి వాళ్ళని చేస్తే కనుక వాళ్ళు అట్లీస్ట్ ఇండివిజువల్గా మారి డిపెండ్ కాకుండా ఒక భయం పోయి అనే కండిషన్కి వస్తాయి. ఇవన్నీ కూడా పేరెంట్స్ బిహేవియర్ పరంగా నేర్పించాల్సిన విషయాలు పిల్లలకు, ఇంపార్టెంట్ విషయాలు. అండ్ డాక్టర్ ఇప్పుడు పేరెంట్స్ కూడా చాలాసార్లు ఒక గిల్ట్ ట్రిప్లో వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు పిల్లలకి ఇట్లా ఆటిజం వచ్చింది అంటే అరే నా తప్పేమో అని మదర్కి ఉంటుంది, నాన్నకి ఉంటుంది. చాలా మంది నేను చూస్తుంటాను. ఇప్పుడు అలాంటి వాళ్ళకి మీరు ఎలా అడ్వైస్ చేస్తారు వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి అని? యాక్చువల్గా చాలామంది పేరెంట్స్ చెప్తాను కదా, సో అసలు నా వల్లనే ఆటిజం వచ్చింది అనేటువంటి లో కాన్ఫిడెన్స్లోకి వెళ్ళిపోతారు. చాలామంది భయపడిపోతారు, లేదంటే కనుక ఆ సొసైటీలో నా వల్ల ఇటు జరిగింది, నేను పిల్లోనికి మంచి లైఫ్ ఇవ్వలేకపోయినా అనుకుంటారు. కానీ ఇవన్నీ సొల్యూషన్స్ తీసుకురావు. సొల్యూషన్స్ ఆలోచించాలి. తల్లిదండ్రులకు నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే థింక్ సొల్యూషన్స్. ప్రాబ్లమ్ని ఆలోచించడం వల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు. ప్రాబ్లం అయినా టెన్షన్ పడడం వల్ల ప్రాబ్లం ఎప్పుడు సాల్వ్ కాదు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏదో ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లంని ఆలోచించడం వల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు. ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్కి ప్లాన్ ఏంటి, ఆ ప్రాబ్లం యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటి బయట నుంచి. అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ అందరూ ప్రాబ్లమ్స్ ఆలోచిస్తారు. బట్ సొల్యూషన్స్ ఎప్పుడైతే ఆలోచిస్తారో అప్పుడు దీనికి మార్గం అనేది వస్తుంది. థింక్ సొల్యూషన్స్. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత బాధపడడం కంటే కూడా దీన్ని ఏ విధంగా బెటర్ చేసుకోవాలా, అప్పుడే మీకు ఒక రియల్ వస్తుంది. లేదంటే కనుక దీనివల్ల లైఫ్ లాంగ్ మీ హెల్త్ పాడైపోతుంది, పిల్లోని హెల్త్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. సొల్యూషన్స్ రావు ఇక్కడ. సో పేరెంట్స్కి ఇచ్చే కాన్ఫిడెన్స్ ఏంటంటే థింక్ అబౌట్ సొల్యూషన్స్, నాట్ ప్రాబ్లమ్స్. మెంటల్ స్ట్రెంత్ యూజువల్లీ చాలా ఇంపార్టెంట్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సార్ ఇప్పుడు మీరు ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఎన్నో థౌజండ్స్ ఆఫ్ కేసెస్ చూసింటారు, ఎన్నో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆటిజం కిడ్స్ని చూసింటారు. మీరు చూసిన క్రేజియస్ట్ కేస్ ఏంటి అండ్ అది ఎలా సాల్వ్ అయింది? చాలా కేసెస్, ఎవ్రీ కేస్ ఈజ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ టు మీ. రీసెంట్గా ఒక విషయం చెప్తాను. ఒక బాబు 13-14 ఇయర్స్ ఏజ్ క్లినిక్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఎంటర్ అయ్యాడు. మొహం మీద అన్ని మచ్చలు ఉన్నాయి, చేతులన్నీ స్ట్రాంగ్ అయిపోయినాయి, గట్టిగా అయిపోయినాయి. సో ఆ బాబు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కొట్టుకుంటా సెల్ఫ్ ఇంజురీ కొట్టుకుంటూ ఎంటర్ అయ్యాడు. లోపలికి వస్తే చిన్న సౌండ్ వచ్చినా సరే కొట్టుకుంటాడు. పేరెంట్స్ ఎవరైనా కొంచెం గట్టిగా మాట్లాడినా సరే విపరీతంగా కొట్టుకుంటాడు. ఎవరిని ఏమన్నాడు, అసలు పేరెంట్స్ని ఒక్క మాట కూడా అంటాడు. వెరీ సో సైలెంట్, సో సెన్సిటివ్, సో గుడ్ పర్సనాలిటీ. సో ఆటిజం ఉంది, 13-14 ఇయర్స్ ఉన్నాయి. నా ఛాంబర్లోకి ఎంటర్ అయిన తర్వాత నేను చూసి మొత్తం కేసు తీసుకొని సో నేను ఈ మెడిసిన్ ఇచ్చాను, నాకు మళ్ళీ 1 మంత్లో చెప్పండి అని. వితిన్ 30 డేస్లో ఆ బాబు ఈ హెడ్ ఫోన్స్ లేకుండా లోపలికి ఎంటర్ అయ్యాడు. కాముగా వచ్చి కూర్చున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక్కడ మచ్చలు కొంచెం తగ్గిపోయినాయి, చేతులు ఇవి కూడా కొట్టుకోవడం అస్సలు లేదు అసలుకి. బయట కొంచెం సౌండ్ అయినా సరే అంతకుముందు విపరీతమైన వైలెంట్ రియాక్షన్ అనేది లేవు. దిస్ ఈజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ హోమియోపతి. నేనేదో గొప్ప అని చెప్పడంలే, నేనేదో గొప్ప చేశానని చెప్పడంలే. బాబుని ఒక గొప్ప సిస్టాన్ని వాడుకొని నేను బెటర్ చేశాను. నేను ఇచ్చేటువంటి ఆ 30 డేస్ మెడికేషన్లోనే కొంచెం బెటర్. ఇదే పేరెంట్ 4 ఇయర్స్, 3 ఇయర్స్, 2 ఇయర్స్లో నా దగ్గరికి వచ్చింటే, చెప్తున్నా ఎగ్జాంపుల్ చెప్తాను, ఈ పాటికల్లా మనలాగా ఉండేవాడు. పేరెంట్స్ అదే బాధపడతారు. చాలామంది చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళ టైం అవైలబిలిటీనో, లేకపోతే కనుక లొకేషన్ ప్రాబ్లము, లేకపోతే ఫైనాన్షియల్ ప్రాబ్లము, లేకపోతే డెసిషన్ తీసుకోలేక ప్రాబ్లము, లేకపోతే కనుక ఒక రాంగ్ మిత్లో వాళ్ళు ఆలోచించడము, ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని ఇయర్స్ టుగెదర్ సఫర్ అయ్యి ఫైనల్గా ఏది లేకపోయేసరికి ఇదే దారి అని చెప్పేసి వచ్చే పేరెంట్స్ చాలామంది ఉంటారు. వాళ్ళకంతా నా అడ్వైజ్ ఏంటంటే హోమియోపతి ఈజ్ ద రైట్ చాయిస్, హోమియోపతి ఈజ్ ద బెస్ట్ చాయిస్, హోమియోపతి ఈజ్ ద ఓన్లీ ద చాయిస్. అట్లా సో మెనీ కేసెస్ డిఫరెంట్ ఇట్లా చాలా కేసెస్ ఉన్నాయి. అటువంటి కేసెస్ నేను అసలు ఒక బాబు అయితే నా క్లినిక్లోకి వస్తే ఈ బిహేవియర్స్ తోటి సఫర్ అయ్యే పేరెంట్స్ చాలామంది ఉన్నారు. ఆ బిహేవియర్స్ కంట్రోల్ అయినా చాలు, మా బాబు కొద్దిగా బెటర్ అయ్యి మాకు శాంతం ఇస్తే చాలు, అని బాగా కాకపోయినా పర్లేదు అనే పేరెంట్స్ని చూస్తే, వాళ్ళ బాధను చూస్తే, సో ఇట్ ఈజ్ సో అన్ఎక్స్ప్లెయినబుల్. అంటే మనం వాళ్ళపైన చాలామంది బాధపడి సింపతి చూపిస్తారు. సింపతి ఎవరికి కావాలండి? మీ సింపతి ఎవరికి కావాలి? సొల్యూషన్ కావాలి ఇక్కడ. వాళ్ళకు ఒక పర్మనెంట్ హ్యాపీనెస్ ఇవ్వాలి. దట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ విత్ మై గ్రేట్ సిస్టర్. అండ్ మనం ఇందాక కొన్ని కేస్ స్టడీస్ గురించి అంటే లైక్ డిఫరెంట్ కాజెస్ గురించి మాట్లాడాం కదా. సో ఈ 12 కాజెస్ ఏదైతే మీరు ఇందాక చెప్పారో దాని గురించి లెట్స్ టాక్ అబౌట్ ద కేస్ స్టడీస్. అంటే మీరు ఇప్పుడు చూసిన ఎక్స్పీరియన్స్లో ఎలా ఆ రూట్ కాజ్ వల్ల ఒక పర్సన్కి ఆటిజం అనేది అఫెక్ట్ అయింది? దాంట్లో ఫస్ట్ రూట్ కాజ్ వచ్చేసి థైరాయిడ్ కేసు అనుకోండి.
మదర్కి హైపోథైరాయిడిజం అనేది 3rd మంత్లోనో 2nd మంత్లోనో వచ్చింది. సో ఈ థైరాయిడ్ హార్మోన్ వల్ల బాడీలో డిస్టర్బెన్సెస్ జరిగి ఆ యొక్క 9 months యొక్క సైకిల్ ఏదైతే జెస్టేషనల్ సైకిల్ ఏదైతే ఉంటుందో అది డిస్టర్బెన్స్లోకి వచ్చి ఆ నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ సిస్టమ్, మైండ్ సిస్టమ్ డెవలప్మెంట్లో డిస్టర్బెన్స్ వల్ల వస్తుంది. ఒక పేషెంట్ వచ్చాడు, ఫస్ట్ బేబీకి వచ్చేసి బాగుంది, సెకండ్ బేబీకి వచ్చేసి ఆటిజం. ఈ మధ్యలో ఏం జరిగింది అనేటువంటిది ఒక సినారియోకి వెళ్తే కనుక ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి 4 years గ్యాప్ ఉంది. ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం మొదలైంది. నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ అనుకున్నాం సార్, బట్ అది ఆ థైరాయిడ్ అట్లే కంటిన్యూ అయిపోయింది. సెకండ్ బేబీ టైంకి థైరాయిడ్ అనేది మదర్కి ఉంది. ఓకే. సో ఈ రీజన్ వల్ల, ఈ రూట్ కాజ్ వల్ల ఫస్ట్ బేబీ బాగున్నాడు, సెకండ్ బేబీ బాగాలేడు. ఓకే. ఇప్పుడు థైరాయిడ్ అనేది ఈ కేసులో మీరు అంటుంది ప్రెగ్నెన్సీ టైంలో వచ్చింది అని. అలా కాకుండా చాలా మందికి ఎప్పటి నుంచో ఉండి ఉంటుంది. లెట్స్ సే ఒక 10 years బిఫోర్ మ్యారేజ్, 5 years బిఫోర్ మ్యారేజ్, అలాంటప్పుడు కూడా ఎఫెక్ట్ అవుతుందా? దానివల్ల నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే లాంగ్ స్టాండింగ్ థైరాయిడ్ ప్రాబ్లం ఎవరికైతే ఉంటుందో బాడీకి ప్రాబ్లంకి కోఆర్డినేషన్ ఉండడం వలన ఈ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు. ఓకే. కంపల్సరీ రావాలని లేదు. ఏమైంది అంటే కనుక ఆ బాడీ అనేది ఒక హార్మ్ఫుల్ కండిషన్లోకి వెళ్ళిపోద్ది డిసీజ్ తోటి, ప్రాబ్లం తోటి. ఒక కోఆర్డినేషన్ వస్తుంది, ఒక అడ్జస్ట్మెంట్ వస్తుంది బాడీకి డిసీజ్కి, బాడీకి ప్రాబ్లంకి. ఈ కోఆర్డినేషన్ వలన కూడా కొందరిలో రాకపోవచ్చు. బట్ ఈ కోఆర్డినేషన్ ఏదైతే డీప్ లెవెల్లో డిస్టర్బెన్స్ అయిందో ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే. మీకు అర్థమైందా? గాట్ ఇట్ డాక్టర్. ఇప్పుడు ఒక 10 years నుంచి థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, 10 years తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఆ బేబీ నార్మల్గా ఉంది. అక్కడ ఏమైందంటే 10 yearsలో బాడీ అనేది ఒక అడ్జస్టబుల్ కండిషన్లో, ఒక అన్ఫుల్ కండిషన్లో కోఆర్డినేషన్ తోటి ఈ సిస్టమ్ డిస్టర్బెన్స్ జరగదు ఎక్కువ. బాడీ అడాప్ట్ అయిపోయి ఉంటుంది ప్రాబ్లానికి. ఎప్పుడైతే బాడీ డీప్ డిస్టర్బెన్స్లోకి వస్తుందో బేబీ మళ్ళీ సెకండ్ చైల్డ్కి వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ డిస్టర్బ్ అయింటే. హౌ మచ్ డిస్టర్బెన్సెస్ డీప్లీ ఇన్ యువర్ బాడీ బికాస్ ఆఫ్ ప్రాబ్లమ్, దట్ ఈస్ అ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ కిడ్. గట్ పాయింట్? అండ్ లెట్స్ ఇప్పుడు అదే ఒబెసిటీ కేసు తీసుకున్నాం అనుకోండి. ఒబెసిటీ ఇన్ ప్రెగ్నెన్సీ చాలా కామన్ అయిపోయింది కదా, అది ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? అసలు ప్రెగ్నెన్సీలో ఒబేస్ కావద్దు. అవునా? బేసిక్గా ప్రెగ్నెన్సీ అనేది ఒబేసిటీ రావద్దు. అసలు ప్రెగ్నెన్సీలో ఏం ప్రాబ్లం రావద్దు. కొంచెం అనీజినెస్, కొంచెం డిస్కంఫర్ట్నెస్ ఏ ఉండాలి కానీ ఈవెన్ వామిటింగ్స్ కూడా ఉండకూడదు హెల్తీ ప్రెగ్నెంట్కి. వామిటింగ్స్ ఉన్నాయి అంటే కనుక సంథింగ్ ఇన్ యువర్ బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ ద బేబీ. వామిటింగ్స్ జనరల్గా జరుగుతాయి. వామిటింగ్ రావడం అనేది ఇట్ ఈస్ బేబీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. తిన్న ఫుడ్ ఆగరకపోవడం, నాసియా కామన్ కాదా డాక్టర్? ఉండకూడదు. బాడీ అనేది ఒక అడ్జస్టబుల్ కండిషన్ రావాలి. ఓకే. హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల నాజియా వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల వామిటింగ్ వస్తుంది, హార్మోన్ ప్రాబ్లం వల్ల వామిటింగ్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ రీజన్స్ అయితే ఒక హెల్తీ పేరెంట్కి కంట్రోలబుల్ వామిటింగ్స్ ఉండొచ్చు. ఎప్పుడన్నా 4 వామిటింగ్ చేసుకోవడం ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఇండికేషన్లోనే వామిటింగ్ వస్తుంది. ఎందుకు వస్తుంది కనుక ఆ బాడీ అనేది ఆ బేబీని యాక్సెప్ట్ చేయడానికి తయారు కావాలి సిస్టమ్. తయారు కాని టైంలో కొంచెం వామిటింగ్ అయితే మనకు కన్ఫర్మ్ అయిపోద్ది ప్రెగ్నెన్సీ అని. ఓల్డ్ సిస్టమ్ ఉండేగా వామిటింగ్ అయిపోతేనే సంథింగ్ అంటే ఇట్ ఈజ్ ఇండికేషన్ బాడీలో ఏదో జరుగుతుంది. ఈ జరగడం వల్ల బాడీలో ఒక సిస్టమ్ డిస్టర్బెన్స్ వల్ల వామిటింగ్ అవుతాయి. సో ఈ వామిటింగ్స్ రోజు ఉంటే ఎట్లుంటుంది? ఇట్ ఈస్ నాట్ ఏ కరెక్ట్ వే. ఎవ్రీ టైం రోజు 4 సార్లు వామిటింగ్, దానివల్ల అంటే ఇంటర్నల్ సిస్టమ్ డిస్టర్బెన్స్ ఇక్కడ అవుతాయి. ఈ వామిటింగ్స్ వల్ల ఏమైతే కనుక బాడీ అనేది ఒక మినరల్ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోద్ది, ఒక విటమిన్ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోద్ది, ఒక రక్తహీనత హిమోగ్లోబిన్ డెఫిషియన్సీలోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ రెస్పాన్సిబుల్ అవుతాయి మీకు. వామిటింగ్స్ అనేటువంటి హైపర్ఎమెసిస్ అనేది ఉండకూడదు. ఒకవేళ వామిటింగ్స్ ఉన్న పేరెంట్స్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే టేక్ మోర్ లిక్విడ్స్, టేక్ మోర్ వ్యాలిడ్ ఫుడ్, నాట్ అన్నెసెసరీ ఫుడ్. క్వాంటిటీ ఫుడ్ కంటే క్వాలిటీ ఫుడ్ తీసుకొని ఆ బాడీని మనం కనుక సేవ్ చేసుకో. వామిటింగ్స్ వల్ల ప్రాబ్లం రాదు, ఆ వామిటింగ్స్ వల్ల వచ్చేటువంటి డెఫిషియన్సీస్ వల్ల ప్రాబ్లం. దాన్ని కవర్ చేసుకోగలిగితే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ ప్రెగ్నెన్సీగా తయారైతే. అండ్ డాక్టర్, మనం మెడికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఓవర్ మెడికేషన్స్ వుడ్ ఆల్సో లీడ్ టు ఆటిజం యాజ్ వాట్ వి డిస్కస్డ్. బట్ లెట్స్ సే ఇప్పుడు ప్రెగ్నెన్సీ వస్తుంది ఒక లేడీకి, దానికి ముందు ఎన్ని రోజుల ముందు షీ షుడ్ మేక్ షూర్ దట్ తను అంటే లైక్ ఇట్లా మెడికేషన్ తగ్గించేస్తుంది ఆర్ ఇలా? అసలు మనిషి అనేవాడు మెడిసిన్స్ వాడద్దు. ఫస్ట్ పాయింట్ మెడిసిన్సే వాడద్దు. మన బాడీ న్యాచురల్ సిస్టమ్, ఆర్గానిక్, న్యాచురల్. పక్షులు ఎట్లుంటాయి, జంతువులు ఎట్లుంటాయి, మెడిసిన్ లేకుండా బతకలే, ప్రాబ్లం లేకుండా బతకలే. దానికి మోకాలు నొప్పులు లేవే, దానికి ఏం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం లేదే. అదే చెప్తున్నా, ఇవన్నీ కూడా న్యాచురల్ సిస్టమ్ని మనం మెడిసిన్స్ తోటి ఎప్పుడైతే డిస్టర్బెన్స్ అలవాటు చేస్తామో డిస్టర్బ్ అవుతుంది. అట్లీస్ట్ ప్రెగ్నెన్సీ కంటే ముందు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ పెట్టుకొని ఒక 6 months
అట్లీస్ట్ 6 months ఒక హెల్తీ లైఫ్ స్టైల్ కనుక అలవాటు చేసుకొని ఏ మెడిసిన్స్ వాడకుండా వెళ్ళిపోతే నేను కేసు చూశాను రీసెంట్గా. ప్రెగ్నెన్సీ కంటే ముందు ఒక 2 weeks ఆర్ 1 month ముందు 3 weeks ముందు కోల్డ్ కాఫ్కు యాంటీబయాటిక్ వాడారు. 1 week 10 days వాడారు. తర్వాత 21 daysకి 1 month లోపలే ప్రెగ్నెన్సీ వచ్చింది. అక్కడ ఏమైందంటే కోల్డ్ కాఫ్ వల్ల బాడీ డిస్టర్బెన్స్ జరిగి మెడిసిన్స్ వల్ల బాడీ డిస్టర్బెన్స్ జరిగి ఒక హెల్తీ ఓవులేషన్ ఏర్పడదు. సింపుల్. నేను పెద్ద మేజర్ సైన్స్ ఏం చెప్పడం లేదు, అబద్ధాలు ఏం చెప్పడం లేదు. బ్యాడ్ లక్ అది చెప్తున్నా కదా. ఏదంటే ఆ కోల్డ్ కాఫ్ వచ్చిన తర్వాత వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళకూడదు. సో అందుకే ప్రెగ్నెన్సీ షుడ్ ఆల్వేస్ బీ ప్లాన్డ్. వెరీ ప్లాన్డ్. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ప్రెగ్నెన్సీ అనేది ఒక ప్రీషియస్. తల్లి కావడం అనేది ఒక అద్భుతం. ఈ సృష్టిలో అద్భుతమైన విధం ఏంటంటే తల్లి కావడం. దీన్ని మనం న్యాచురల్గా వేలు వెళ్ళాలనే కానీ దాన్ని ఒక భయంకరంగా లేకపోతే ఒక స్పెసిఫిక్గా చూసి దాన్ని ఒక డిస్టర్బ్ కండిషన్లో తీసుకెళ్ళకూడదు. ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వల్ల ఆటిజం చాలామంది పేరెంట్స్, ఇండియన్ పేరెంట్స్ 1 monthకే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారు. తెలియదు వాళ్ళకి ఎప్పుడు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి, ఎప్పుడు మన కాంట్రాసెప్టివ్ వాడాలి. పిలిచి వాడకూడదు, అది కూడా పిలిచి వాడతారు. పూజ ఉందని చెప్పేసి టెంపుల్కి వెళ్తారు. ప్రెగ్నెన్సీ ఈరోజు మ్యారేజ్ ఉందని చెప్పేసి పిలిచి వాడతారు. ఏం కాదులే వాడుతున్నారు, చాలామంది వాడుతున్నారు, ఈజీ ఉందని. అంటే ఇదంతా మనకు ఒక ఈజీనెస్ తోటి మన లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ వల్ల మనం తీసుకునే డెసిషన్స్ వల్ల అవేర్నెస్ కూడా రావట్లేదు. అట్లా ఇవేంటంటే ఇక్కడ పేరెంట్సే కాదు, ఫ్యూచర్ జనరేషన్ని, పిల్లవాని భవిష్యత్తు నాశనం చేస్తున్నారు మీరు. యు ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ కిడ్. మీ భవిష్యత్తులో మీరు పుట్టబోయే పిల్లలకు ఎంత వ్యాలిడ్ ఇవ్వాలి. మీరు ఒక ప్రోడక్ట్ వస్తుంది మీ దగ్గర నుంచి అంటే అది ఇట్ ఈస్ సో వ్యాలిడ్. అంత పెద్ద వ్యాలిడ్ని, అంత వండర్ఫుల్ విషయాన్ని మనం ప్లాన్డ్గా చేసుకుంటే సో సక్సెస్ఫుల్ ప్రెగ్నెన్సీ అవుతుంది, సక్సెస్ఫుల్ డెలివరీ అవుతుంది. అండ్ డాక్టర్, చాలామంది ఇప్పుడు పీసీఓస్ గురించి మాట్లాడుకుంటే, యాజ్ ఐ టోల్డ్ బిఫోర్, లైక్ 5 members ఒక అమ్మాయికి ఫర్ షూర్ ఇప్పుడు పీసీఓడి ఉంది. అండ్ దీనివల్ల ఆటిజం మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? మీ రియల్ టైం కేస్ స్టడీ అలాంటిది ఏమైనా ఉందా? పీసీఓడి వలన ప్రాబ్లం ఉండదు. పీసీఓడి వలన హార్మోన్ సిస్టమ్ అనేది కొంచెం ఎక్కువనే డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఆ పీసీఓడి కోసం మెడిసిన్స్ వాడి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటారు చాలామంది. పీసీఓడి కోసం మెడిసిన్స్ వాడి మేము పీసీఓడికి మందులు వాడే ప్రెగ్నెన్సీ వాళ్ళే అంటారు. ఆ పీసీఓడికి మందులు వాడినాకే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఒక కేసు చూసినాం సార్, నేను అసలు మెడిసినే వాడలేదు, ఒక దాదాపు 3 years బేబీకి ఏం జరిగిందమ్మా, అసలు ఏమైందని ఒకసారి అడిగితే మేము ఏం వాడలేదు సార్, అసలు మెడిసిన్సే వాడలేదు, అసలు ప్రెగ్నెన్సీలు కూడా ఏం మందులు వాడలేదు, అసలు మేము అసలు ఇద్దరం బాగుంటాం, అసలు రోజు జాగింగ్ చేస్తాము, వాకింగ్ చేస్తాము, అసలు మంచి లైఫ్ స్టైల్. 2 years కల్లా మా పాపకు ఆటిజం వచ్చింది, ఇప్పుడు 3 years పాపకి. అసలు వాట్ ఈస్ ద రీజన్ అంటే, అసలు ఏం జరిగిందో చెప్పండి, చిన్నప్పటి నుంచి మీ హెల్త్ కండిషన్స్ ఏంటంటే, నేను పీసీఓడి పెళ్ళి అయినాక పీసీఓడి అని చెప్పారు డాక్టర్లు, దానికి మెడిసిన్ వాడాను సార్. ఒక 3 months మెడిసిన్స్ వాడమన్నారు. మళ్ళీ ఒక 2-3 monthsకి మాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. దానికి దీనికి 2-3 months గ్యాప్ ఉంది. మా సంబంధం అంటే పీసీఓడి మెడిసిన్ వాడినప్పుడు ఇది హార్మోన్ సిస్టమ్ కరెక్షన్ అయినప్పుడు, హార్మోన్ సిస్టమ్ మెడిసిన్ వాడినప్పుడు కంపల్సరీ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఈ చిన్న రీజన్స్ అనేటువంటివి మనం తెలియకపోతే, అవేర్నెస్ క్రియేట్ చేసుకోకపోతే ఈ ప్రాబ్లం అనేది లైఫ్ అంతా సఫర్ కదా బాబు. ఒక్కరోజు కాదు కదా. మీ యొక్క అమాయకత్వం వల్ల, మీ యొక్క తెలియనితనం వల్ల, మీ యొక్క రాంగ్ డెసిషన్ వల్ల ఒక పిల్లవాడు లైఫ్ అంతా సఫర్ అవుతున్నాడు. అది చూసుకోవాలి మనం. ఇవన్నీ చాలా జాగ్రత్త. యూ ఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్, యూ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హెల్తీ జనరేషన్. అందరూ రెస్పాన్సిబుల్. ఇక్కడ డాక్టర్ పిల్లలకు కూడా ఆటిజం వస్తుంది, రాకూడదుగా. గుర్తుపెట్టుకోండి చెప్తున్నా. ఇదేదో బ్యాడ్ లక్ వలన లేకపోతే దురుసం వల్ల కాదు. డాక్టర్ అయితే మాత్రం గొప్పడేం కాదు ఆయన. నేను డాక్టర్ అయితే నేను గొప్పనేం కాదు. నేను కూడా ఒక హ్యూమన్ బీయింగ్నే. డాక్టర్ చదివాను కాబట్టి ఏదో నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఎవరిని వదిలిపెట్టదు ఈ మెడిసిన్స్. డాక్టర్ పిల్లలనే కాదు, ఈవెన్ మిలిటరీ పిల్లల్ని కూడా వదిలిపెట్టదు. నేను ఒక కేసు చూశాను. ఫాదర్ ఏమో మిలిటరీలో జమ్మూ కాశ్మీర్లో ఉంటాడు. మదర్ పెళ్ళయింది, ప్రెగ్నెన్సీలో ఆటిజం వచ్చింది. మళ్ళీ మిలిటరీ పిల్లలకి ఎందుకు రావాలి? రాకూడదు కదా. వాళ్ళు అంత హెల్తీగా ఉన్నప్పుడు మదర్ యొక్క హెల్త్ కండిషన్స్ అన్నింటి ఇక్కడ రెస్పాన్సిబుల్ అవుతాయి. లేదా ఫాదర్కి కూడా అంతకుముందు ఏదైనా మెడిసిన్స్ వాడి మిలిటరీలో ఉన్నా సరే ఆ స్పెమ్ క్వాలిటీ, ఓవం క్వాలిటీ డిస్టర్బెన్స్ వల్ల కూడా వస్తాయి. చాలా రీజన్స్ ఉంటాయి. రీజన్ లేకుండా ఈ ప్రాబ్లం లేదు. రీజన్ తోటి ఈ ప్రాబ్లం పుడుతుంది. ఆ రీజన్ కోసమే ట్రీట్మెంట్ ఇస్తాను నేను. ఆ రీజన్ బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తా. దట్ ఈజ్ అ సక్సెస్ ఇన్ హోమియోపతి. రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఇస్తాం, రూట్ కాదు. సో నేను చెప్పడం వల్ల భయపడవచ్చు చాలామంది అసలు. బట్ ఇక్కడ భయం కంటే కూడా ఒక సొల్యూషన్ ఇంపార్టెంట్. ఒక ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ వల్ల నాకు నెక్స్ట్ జూన్లో ప్రెగ్నెన్సీ రావాలి. నెక్స్ట్ జూన్ దాకా నా హెల్త్ని బెటర్ చేసుకోవాలి.
ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలా, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, మెడిసిన్స్ ఏం వాడకూడదు. మెడిసిన్స్ అస్సలు వాడు మెడిసిన్స్ ఆర్ ద పాయిజన్ ఫర్ ది బాడీ, గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో మెడిసిన్స్ మనం ఏదైతే బెటర్ అనుకుంటామో అదే మెడిసిన్సే మనకు ఫ్యూచర్లో డిస్టర్బెన్స్ కారణం అవుతున్నాయి. కాబట్టి సో ఎమర్జెన్సీ కోసం మనం వాడుకోవాలనే కానీ రెగ్యులర్ యూజ్ కోసం వాడరాదు. అండ్ డాక్టర్, ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు అసలు ఎప్పుడు లేనట్టుగా లాస్ట్ ఒక 10-15 ఇయర్స్లో ఆల్మోస్ట్ ఎవ్రీ గల్లీలో ఒక ఫర్టిలిటీ సెంటర్ ఉంది. సో దానివల్ల కూడా పిల్లలకి అంటే ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది అసలు అది? అసలు ఈ ఫర్టిలిటీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఇన్ఫర్టిలిటీ అనేది లేదు. ఇన్ఫర్టిలిటీ ఉంటే ఈ జనరేషన్ దూరం వచ్చేది కాదు. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి ఒక 100 years బ్యాక్, ఇప్పుడు మనం 2026లో ఉన్నాము, 1926లో మన లైఫ్ ఎట్లా ఉండే, 1826లో మన లైఫ్ ఎట్లా ఉండే, 1726లో మన లైఫ్ ఎట్లా ఉండే, ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఈ 100 years నుంచి 50 years నుంచే మెడిసిన్స్ ఎప్పుడైతే మొదలైందో, ఎప్పుడైతే మెడిసిన్స్ మనిషి వాడడం మొదలు పెట్టాడో అప్పుడే ఫర్టిలిటీ ప్రాబ్లం మొదలైంది. ఫర్టిలిటీ అనేది నేచర్ సిస్టమ్, నేచర్ రూల్. అది ఏదో ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడో 1 కోటి మందిలో ఒకరు ఇద్దరు లేకపోతే 1,00,000కి ఒకరిద్దరికి ఫర్టిలిటీ ప్రాబ్లం ఉండేది. అది కూడా ప్రాబ్లం ఉంటే ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్కి బయటికి వెళ్ళిపోతాయి. ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ విపరీతంగా కనిపిస్తాయి. ఒక పెద్ద బిజినెస్ మాఫియా అయిపోయింది. మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ నుంచి మెడికేటెడ్ ప్రెగ్నెన్సీలోకి మారడానికి అది దారి తీసింది. ఈ మెడికేటెడ్ ప్రెగ్నెన్సీ నుంచి ఈ ఆటిజం లాంటి జబ్బులు వస్తున్నాయి. చూడండి, సింపుల్ హౌ యు ఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ మెడికల్ సిస్టమ్ అనేది. ఫర్టిలిటీ అనేది ఇట్ ఈస్ ప్రకృతి యొక్క హక్కు. మీరు పుట్టాలి, మీరు పుట్టించాలి, మీరు వెళ్ళిపోవాలి. ఇట్ ఈస్ అ నేచర్ రూల్. అంతే, నేచర్ కావాల్సింది. మీరేం సంపాదించుకున్నారు, మీరు సంతోషంగా ఉన్నారా, బాధపడ్డారు, నేచర్కి అవసరం లేదు. ఇట్ ఈజ్ అ నేచర్ ప్రోడక్ట్ అంటారు ఫర్టిలిటీ అనేది. అర్థమైందా? ఆ నేచర్ ప్రోడక్ట్ని మనం ఒక మెడిసిన్ ప్రోడక్ట్గా చేసాం. ఈ మెడిసిన్ ప్రోడక్ట్ నుంచే ఈ ఆటిజం, ADHD టైప్ యాక్ట్ వస్తుంది. సో ఫర్టిలిటీ అనేది ఇట్ ఈస్ సో డేంజరస్. న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ సో ఇంపార్టెంట్. ట్రై ఫర్ న్యాచురల్ సిస్టమ్ విత్ మంచి లైఫ్ స్టైలు, జీరో మెడికేషన్ సిస్టమ్, ఆర్గానిక్ లైఫ్, మంచి ఫిట్నెస్, ఇవన్నీ ఇంపార్టెంట్ అయితే మన లైఫ్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ డబ్బులు కాదు, ఇక్కడ ఇంపార్టెంట్. మీరు మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్లేదు, హెల్త్ ఉంటే. హెల్త్ లేకపోతే మీ దగ్గర డబ్బులను ఉపయోగించుకోలేరు. చాలామంది అనుకుంటారు నా దగ్గర ఇవి లేవని. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ అనేది ఎట్లా వస్తుంది? మెడిసిన్స్ వాడకపోతేనే వస్తుంది. అండ్ డాక్టర్, మనం మెడికేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆటిజంలో కూడా డిఫరెంట్ కిడ్స్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్రోచ్ తీసుకొస్తుంది హోమియోపతి. బట్ ఐఎమ్ ఆల్వేస్, అంటే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు హోమియోపతి పిల్స్ అనేవి అన్నీ చూడడానికి ఒకటేలానే అనిపిస్తాయి. బట్ ఎలా డిఫరెన్షియేషన్ వస్తుంది అసలు? కామన్ డౌట్ ఇది చాలామందికి. అసలు హోమియోపతి నమ్మకపోవడానికి కారణం ఇదే. చాలామంది పిల్స్ అనేటువంటివి కామన్గా ఉంటాయి, అన్నీ వైట్ కలర్నే ఉంటాయి. అవన్నీ చాలామంది షుగర్ పిల్స్ అనుకుంటారు. షుగర్ పిల్స్ కాదు అవి, ఫ్రక్టోజ్ బేస్డ్ ది. దాంట్లో షుగర్ ఎక్కువ ఉండదు. బట్ దాంట్లో ఏ మెడిసిన్ అయితే మిక్స్ చేస్తామో అది మెడిసిన్గా మారిపోతుంది. ఇట్లా చాలా మెడిసిన్స్ ప్లాంట్ బేస్డ్, మినరల్ బేస్డ్, నేచర్ నుంచి వచ్చేటువంటి మెడిసిన్స్ ఏదైతే ఉంటాయో అవన్నీ నుంచి మెడిసిన్స్ తయారైపోయి, ఆ మెడిసిన్స్ అనేది ఏ మెడిసిన్ మనం అయితే కలుపుతామో అది మెడిసిన్ తయారవుతుంది. పిల్స్ అనేటువంటివి కామన్ అయిపోతాయి. మనం డైల్యూషన్ ఏదైతే కలుపుతామో అదే మెడిసిన్ అవుతుంది. ఇక్కడ ఇంపార్టెంట్ హోమియోపతి మెడిసిన్. సో ఈ హోమియోపతి మెడిసిన్, ఈ డైల్యూషన్, ఈ యొక్క పిల్స్ ఆ యొక్క హోమియోపతి మెడిసిన్స్ వల్ల మెడిసిన్గా తయారైపోతాయి. సో ఇది మీ మీద, మీ యొక్క సిస్టమ్ మీద పనిచేస్తాయి, మీ ప్రాబ్లం మీద కాదు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, హోమియోపతి మెడిసిన్స్ ప్రాబ్లం మీద పనిచేయవు, మీ యొక్క సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. మీ యొక్క సిస్టమ్, అందుకే అంటే హోమియోపతి మెడిసిన్స్ అనేటువంటిది ఇమ్యూనో వైటమిన్స్ అని చెప్పొచ్చు. మీ ఇమ్యూన్ సిస్టానికి ఒక వైటమిన్ లాగా పనిచేస్తుంది. ఇమ్యూనో వైటమిన్స్ అని చెప్పవచ్చు. అట్లా దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. దీనివల్ల న్యాచురల్ హెల్త్ రీబ్యాక్ అవుతుంది. దీనివల్ల న్యాచురల్ ప్రెగ్నెన్సీ రీబ్యాక్ అవుతుంది. దీనివల్ల న్యాచురల్ పిల్లలు పుట్టేటువంటి అవకాశం 200% ఉంది. ఐ థింక్ చాలా మందికి ఈరోజు ఒక అవేర్నెస్ వస్తుంది. తెలియదు, చాలా మంది తెలియదు. అన్ని వైట్గానే ఉంటాయి కదా, అసలు ఇదేంది ఏదన్నా. చాలా మంది దీన్ని ఏదో ప్లాస్బోస్ అనుకుంటారు డాక్టర్లు కూడా, కామన్గా ఉంటాయిగా. సో హోమియోపతి ఈజ్ అ వండర్ఫుల్ సైంటిఫిక్ సిస్టమ్. అండ్ డాక్టర్, ఇప్పుడు నేను ఒక వీడియో చూశాను, లెట్ మీ షో యూ. సో దీంట్లో ఇప్పుడు మీరు చూస్తే ఆ బాబు తినడం కానీ, లేకపోతే యూనో మీరు కొన్ని బేసిక్ థింగ్స్ కూడా అతను చేసుకోలేదు. ఈ వీడియో కూడా చూశాను. చందు బ్లాగ్స్ అని చెప్పేసి అతను మంచి సోషల్ అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాడు. సో ఒక బాబు అంటే కనుక వాళ్ళకి ఏంటంటే కనుక చేతుల్లో గ్రిప్ ఉండదు బికాస్ ఆఫ్ గట్ ఇష్యూ. ఓకే, అంటే ఆ డెఫిషియన్సీ వలన గ్రిప్ ఉండదు. ఇంకోటి చేతుల్లో గ్రిప్ ఉండదు బికాస్ ఆఫ్ ఫోకస్, కాన్సన్ట్రేషన్ చేతుల్లో ఉండదు. మరి ఇప్పుడు నేను ఇట్లా చేతులు బెండ్ చేస్తున్నానంటే నా మైండ్లో నుంచి వస్తుంది ఇది, చేతులు కాదు. ఇక్కడ మైండ్లో నుంచి ఆ ఫోకస్ లేకపోవడం వల్ల, మైండ్లో నుంచి ఆ కాన్సన్ట్రేషన్ లేకపోవడం వల్ల, వాళ్ళు తినే తిండి కూడా గ్రిప్ లేకపోవడం వల్ల
వాళ్ళకు ఒక గ్రిప్ ఇష్యూస్ వల్ల ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ కూడా వండర్ఫుల్గా హోమియోపతిలో డెవలప్ అవుతాయి. ఆ గట్ ఇష్యూ క్లియర్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ బెటర్ అవుతుంది. ఇవి చాలా కేసెస్లో ADHD కేసెస్లో ఉంటాయి, నేను చూసే కేసెస్లో. ఈవెన్ ఆటిజం కేసెస్లో కూడా కొన్ని ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా, ఈవెన్ నార్మల్ పిల్లలు కూడా నేను చూస్తుంటాను కదా, చేతిలో పట్టుండదు వాళ్ళకి. ఒక బాల్ త్రో చేయలేరు, ఒక ఫుడ్ను గ్రిప్ పెట్టుకొని తినలేరు, ఒక పెన్సిల్ హోల్డ్ చేయలేరు. ఇక్కడ పెన్సిల్ హోల్డ్ చేయాలంటే మైండ్లోంచి ఫోకస్ ఇంపార్టెంట్, ఒక పెన్సిల్ హోల్డ్ చేయాలంటే ఫిజికల్ ఎనర్జీ ఇంపార్టెంట్. మైండ్ అండ్ ఫిజికల్ ఎనర్జీ బ్యాలెన్స్ అయినప్పుడే పెన్సిల్ హోల్డ్ వస్తుంది. వీటికి అంతటి కూడా సొల్యూషన్ నేను ఇచ్చేటువంటి నా మెడిసిన్ తోటే బెటర్ అవుతుంది. డాక్టర్ ఆల్సో ఇప్పుడు ఒకవేళ లెట్స్ సే ఆటిజం రావడం వేరు అండ్ ఆటిజం పెరగడం వేరు. సో స్టార్టింగ్ లైక్ ఇప్పుడు ఏదో 2 years అప్పుడు 3 years అప్పుడు స్టార్ట్ అయ్యి అండ్ ఎవెన్చువల్లీ పెరిగే ప్రాసెస్ ఉంటుంది కదా. సో ఆ టైంలో ఎలా ఉంటుంది అసలు? మొన్న ఒక పేషెంట్ వచ్చాడు, మా బాబు 1.5 years దాకా బాగున్నాడు సార్. 18 months తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసాము. 4 days 5 days అడ్మిట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 3-4 monthsకే ఆటిజం అని చెప్పారు. అంతకుముందు ఫోకస్ కాన్సన్ట్రేషన్ ఉండేది కాదు, సరిగా మాట్లాడకపోయేటోడు కాదు. ఆ యాంటీబయాటిక్ తర్వాత వైలెంట్ బిహేవియర్కి వెళ్ళిపోయాడు. ఓకే. సో ఆటిజం రావడం వేరు, ఆటిజం ట్రిగ్గర్ కావడం వేరు. వచ్చిన తర్వాత ట్రిగ్గర్ అయిన విషయాలు చాలా విషయాలు ఉన్నాయి. నేను నా ఎక్స్పీరియన్స్లో 6 triggers ఉన్నాయి ఆటిజం పెరగడానికి కారణం, రావడానికి కాదు. రూట్ కాజెస్ వేరు, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ వేరు. దాంట్లో నెంబర్ 1 ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ అన్వాంటెడ్ అన్నెసెసరీ వ్యాక్సినేషన్. మనం 14 వ్యాక్సిన్స్ వేయాల్సింది పోయి 50 వ్యాక్సిన్స్ వేయడం వల్ల 3 years టైంలో ఉన్న ప్రాబ్లం ట్రిగ్గర్ అవుతుంది. అంటే వ్యాక్సిన్ అనేది డీపర్ సిస్టంలోకి వెళ్తుంది, న్యూరలాజికల్ సిస్టమ్ డిస్టర్బ్ చేస్తుంది. బెటర్మెంట్ కంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది. బాగున్న పిల్లలు ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటికి పడతారు, బాగాలేని పిల్లలు ఆ డిస్టర్బెన్స్ని లైఫ్ లాంగ్ క్యారీ చేస్తారు. అర్థమైంది? దట్ ఈస్ ద వన్. సెకండ్ వచ్చేసి అన్వాంటెడ్ అన్నెసెసరీ ఓవర్ యూజ్డ్ యాంటీబయాటిక్స్. యాంటీబయాటిక్ వాడకపోతే ఆటిజం లాగానే ఉంటుంది. ఎప్పుడైతే యాంటీబయాటిక్ మొదలు పెట్టారో ఆటిజం అనేది డబుల్ ఆటిజం, ట్రిపుల్ ఆటిజం లాగా మారే అవకాశం ఎక్కువగా నేను చూసే ప్రాక్టీస్లో కనిపిస్తుంది, విత్ బిహేవియర్స్ మళ్ళీ. సో యాంటీబయాటిక్ ఓవర్ యూసేజ్. థర్డ్ వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్. పిల్లలకు అన్నెసెసరీ ఫుడ్ ఇవ్వడము, అన్వాంటెడ్ ఫుడ్ ఇవ్వడము, ఓవర్లోడెడ్ ఫుడ్ ఇవ్వడము, ఓవర్ ఎనర్జీ ఫుడ్ ఇవ్వడము. ఎక్కువ ఎనర్జీ ఎక్కువైపోయి ఉన్న ఎనర్జీయే చాలక ఫుడ్ వల్ల వచ్చే ఎనర్జీ తోటి వాళ్ళు ట్రిగ్గర్ అవుతారు ఆటిజంలోకి. చాలా మందికి తెలియదు కదా, తెలియదు ఇవన్నీ. ఫుడ్ చాలా మందికి ఎక్కువ ఇస్తారు పిల్లలకు. అవునవును, పిల్లలు ఎనర్జెటిక్ గా ఉండాలి అని చెప్పి యూజువల్లీ మా పిల్లడు లావు ఉండాలా, మా పిల్లడు ఎంత బాగా, మా పిల్లడు బక్కగా ఉన్నాడు. పేరెంట్స్ వస్తారు. మొన్న పేరెంట్ వచ్చింది, సార్ మా పిల్లవాడు చాలా బక్కగా ఉన్నాడు, లావు కావడానికి ఏదైనా లేదన్నాడు. పిల్లవాడు లావు కాకూడదు, బక్కగానే ఉండాలా. చిన్న పిల్లలు బక్కగానే ఉండాలా, 2 years తర్వాత లావు కావాలి. అర్థం మీకు? పిల్లలు సన్నగా ఉండి పెద్దగా అయినాక లావు కావడం అనేది కరెక్ట్ కాన్సెప్ట్. వీడు ఇప్పుడే లావు ఉంటే రేపు పొద్దున ఇంకేమవుతాడు? బల్కీ అనేది మనకు చందుగా అందం కనిపిస్తుంది కానీ, అంటే మనకు అట్రాక్షన్గా బాగా ఫోటోజెనిక్గా ఫోటోల కోసం బాగా కనిపిస్తుంది అంతా. బట్ దట్ ఈస్ నాట్ ఏ హెల్తీ. లావుగున్న పిల్లలు హెల్తీ కాదు, గుర్తుపెట్టుకోండి. పిల్లలు బక్కగానే, మేము చిన్నప్పుడు మన తరాలు, ముందు తరాలు కానీ తర్వాత కాలం బక్కగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం ఫుడ్ తిని లావు అవుతున్నాము కానీ ఫుడ్ అనేది మళ్ళీ లావు అయినాక ఏమైతే ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. సో హెల్తీ కిడ్ బక్కగానే ఉండాలి, పెద్దగా అయినాక లావు కావాలి, కరెక్ట్ కాన్సెప్ట్. ఈ అన్నెసెసరీ అన్వాంటెడ్ ఫుడ్ ఇవ్వడం వల్ల కంపల్సరీ అదొక ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్గా చెప్పవచ్చు. 4th ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఆయింట్మెంట్స్ ఎక్కువ, క్రీమ్స్, పౌడర్స్, మాయిశ్చరైజర్స్, కెమికల్స్, యాంటీ అలర్జిక్ మెడిసిన్స్, ఈ నైసిల్ పౌడర్స్, ఈ యొక్క అన్వాంటెడ్ మెడికేటెడ్ పౌడర్స్ వాడడం వల్ల ఈ యొక్క కెమికల్ అనేది స్కిన్లోకి ఇంజెక్ట్ అయిపోయి స్కిన్కి న్యూరల్ సిస్టమ్కి రిలేషన్ ఉంటుంది. న్యూరో ఎక్టోడర్మ్ అంటారు దాన్ని, అది డాక్టర్స్కి ఐడియా ఉంటుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల ఉన్న ప్రాబ్లం ట్రిగ్గర్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఆటిజం, బాబుకి ఆటిజం వచ్చింది సార్, మేము ఏ మందులు వాళ్ళే అంటారు. మీరు ఏదో మెడిసిన్ వాడింటారు, ఖచ్చితంగా చెప్పండి అంట. మేము ఆయింట్మెంట్ వాడాము సార్ స్కిన్ ప్రాబ్లంకి, దాదాపు ఒక 6 months వాడాము. ఆ స్కిన్ ప్రాబ్లం తగ్గిపోయేది, మళ్ళీ వచ్చేది, తగ్గిపోయేది. ఏం ఆయింట్మెంట్ వాడారంటే స్టీరాయిడ్. సో అది ఫోర్స్ఫుల్గా సప్రెస్ కావడం వల్ల ఇట్ గోస్ టు ది నర్వస్ సిస్టమ్, దెన్ ఉన్న ప్రాబ్లమ్ని ట్రిగ్గర్ చేస్తుంది. అదొక 4th ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్, స్కిన్ ప్రాబ్లమ్స్ సప్రెస్ చేయడం. 5th ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి గట్ ఇష్యూస్. కాన్స్టిపేషన్ ప్రాబ్లం కానివ్వండి, లూజ్ మోషన్స్ ప్రాబ్లం కానివ్వండి, పిల్లలకు వామిటింగ్స్ ప్రాబ్లం కానివ్వండి, ఆకలి లేకపోవడం కానివ్వండి, విపరీతంగా ఆకలి ఉండడం కానివ్వండి, ఈ గట్ ఇష్యూస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఫర్ చిల్డ్రన్. అంటే ఆటిజం రావడం వేరు, ఆటిజంని ట్రిగ్గర్ చేయడం వేరు. 6th ప్రాబ్లం వచ్చేసి అన్వాంటెడ్ మెడిసిన్స్, అన్నెసెసరీ మెడిసిన్స్. ఎక్కువ విటమిన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడము, ఎక్కువ సప్లిమెంట్స్ ఇవ్వడము, అనవసరంగా పిల్లల్ని ఓవర్ మెడికేటెడ్ అబ్యూస్ చేయడము. చిన్న వాటికి ఇప్పుడు సపోజ్ దగ్గు వచ్చింది, దగ్గు మందేసి, మోషన్స్ అయినాయి, మెడిసిన్స్ వాడు. అవన్నీ న్యాచురల్గా పోయే సిస్టమ్స్ని మనం న్యాచురల్గా బాడీకి ఇవ్వకుండా, బాడీ న్యాచురల్గా డెవలప్ కాకుండా
బాడీ న్యాచురల్ సిస్టమ్ డెవలప్ చేసుకోనీయకుండా మనం మెడిసిన్స్ తోటి వాళ్ళని డిస్టర్బ్ చేసి ఈ సిస్టమ్ డెవలప్ కాకుండా వీక్ అయిపోయి ఉన్న ప్రాబ్లం ట్రిగ్గర్ అవుతుంది. నా యొక్క ప్రాక్టీస్లో, నా యొక్క ఎవిడెన్స్ బేస్డ్ ప్రాక్టీస్లో 6 ట్రిగ్గర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అట్లీస్ట్ ఆటిజం వచ్చి దానికంటే ఈ ట్రిగ్గర్స్ తెలివిగా తల్లిదండ్రులు కనుక వాడకపోతే ట్రిగ్గర్ కాదు మీకు. కొందరు పేరెంట్స్ ఉంటారు, సార్ జీవితాంతం మా బాబుకి యాంటీబయాటిక్ ఇవ్వలేదు, అందుకే వాడు పర్వాలేదు కొద్దిగా ఆటిజం ఉన్నా సరే. కొందరు పేరెంట్స్ ఉంటారు, సార్ మా బాబుకు నెలకు ఒకసారి యాంటీబయాటిక్ ఇస్తాం, ఆడేమో ఆటిజంతో పుట్టిందేమో తక్కువ 10% 5%తో పుట్టింటాడు, సో ఇక్కడికి వచ్చేసరికి 40-50% అయిపోయి ఉంటుంది. అర్థమైంది మీకు? సో ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ తెలుసుకోవాలి. సో ప్రతి ఒక్క పేరెంట్ తెలుసుకోవాల్సిన విషయం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ గురించి అట్లీస్ట్ అవాయిడ్ చేసుకోవచ్చు. డాక్టర్, చాలామంది పేరెంట్స్ ఇప్పుడు కిడ్స్కి ఆటిజం ఉంది అంటేనే ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ అంటే డిప్రెషన్కి వెళ్ళిపోతారు, మా బ్యాడ్ లక్ అనుకుంటారు. అలాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? ఈ ప్రాబ్లం చాలామంది పేరెంట్స్ దగ్గర నేను గమనిస్తూ ఉంటాను. నా దురదృష్టం ఇట్లే ఉంది, మా బ్యాడ్ లక్ ఇట్లాగే ఉంది, నేను అసలు ఒక అన్ఫార్చునేట్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నాము అని అంటారు. రీసెంట్గా ఒక ఎన్ఆర్ఐ మా ఫ్రెండ్ ఒక మంచి మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే, మాకుంది ఒక పాప, కొడుకులు లేరు, ఆ పాపకు ఆటిజం ఉంది, కాబట్టి నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా. ఆటిజం లేకపోతే ఆ పాపకి నన్ను పట్టించుకునేది కాదు, ఆటిజం లేకపోతే అసలు నా కోసం ఎదురు చూసేది కాదు, ఆటిజం లేకపోతే నా పైన ఫైట్ చేసేది, నన్ను గొడవపడేది, తిట్టేది. ఇప్పుడున్న పేరెంట్స్ నేను చూస్తున్నాను, వాళ్ళ పిల్లలు అసలు వాళ్ళు పట్టించుకోరు, ఎక్కడున్నాడో తెలియదు, ఏమవుతాడో తెలియదు, రోజు ఆర్గ్యుమెంట్స్. ప్రేమగా అసలు నాకు ఇంటికి వస్తేనే ఒక ప్రేమ పంచుతుంది. ఐఎమ్ సో బ్లెస్ఫుల్, ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో లక్కీ బికాస్ ఆఫ్ ఆటిజం కిడ్ ఉన్నందుకు అనేటువంటి ఒక మాట అన్నాడు. దట్స్ ఎ వెరీ రైట్ అప్రోచ్ కదా. సో దీన్ని మీరు అన్నారు కదా ఇందాక బ్యాడ్ లక్ అని, ఇది ఒక ఎందుకు లక్ కాకూడదు? నేను చాలామంది పేరెంట్స్ చూస్తుంటాను, ఆటిజం పిల్లలు చూపించేటువంటి ప్రేమ మామూలు పిల్లలు చూపిరు. ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న ప్రపంచం, ఒక చిన్న దారి, ఆ దారిలోనే తల్లి, ఆ దారిలోనే తండ్రి, ఆ దారిలోనే ప్రపంచం, ఆ దారిలోని సరౌండింగ్. నీ మైండ్ ఎక్కడెక్కడికో పరిగెడుతుంది, బట్ వాళ్ళ మైండ్ ఇక్కడిక్కడే తిరుగుతుంటుంది. ఇది ఒక అదృష్టంగా భావిస్తాను నేను అని అతను చెప్పేసరికి ఇట్స్ సో గ్రేట్ఫుల్ అనిపించింది. సో బ్యూటిఫుల్. సో ఇది మనం అదృష్టం దురదృష్టం పక్కన పెట్టేస్తే ఇట్ ఈస్ ఒక ఛాలెంజింగ్, ఇది ఒక ప్రాబ్లంగా తీసుకోవాలి, ఒక ఛాలెంజింగ్గా తీసుకోవాలి. ఈ ఛాలెంజ్ని ఎట్లా బయటపడాలి, అండ్ విచ్ కెన్ బి క్యూర్డ్ రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకుని క్యూర్ చేసుకోవాలా. సో అట్లా ప్రతి పేరెంట్ ఆలోచించగలిగితే ఇట్ ఈస్ సో వండర్ఫుల్ అని చెప్పాలి. డాక్టర్, ఇప్పుడు చాలా మంది కిడ్స్ కూడా హైపర్ యాక్టివ్ ఉంటారు కదా, ఆటిస్టిక్ కిడ్స్. చాలా మంది లైక్ ఎక్కువ ఎగ్జైట్ అయిపోయి దిల్ బి జంపింగ్ అండ్ ఆల్ దాట్. అది ఎందుకు అవుతుంది అంటే వాళ్ళకి ఆటిజం పిల్లలకు కానివ్వండి, హైపర్ యాక్టివ్ పిల్లలకు కానివ్వండి, ADHD పిల్లలకు కానివ్వండి, ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఆ ఎగ్జైట్మెంట్కి జంపింగ్ అంటే ఏమైందంటే కుషనింగ్ ఉంటే ఇంకా పైకి వెళ్ళిపోతుంటుంది, మైండ్లో నుంచి వస్తుంది అంతా. జంపింగ్ అనేది మైండ్లో నుంచి వస్తుంది. ఆ ఎగ్జైట్మెంట్ తోటి వాళ్ళకు జంప్ చేస్తేనే కంఫర్ట్ ఉంటుంది, జంప్ చేయకపోతే ఇంకా బాడీ కదులుతూనే ఉంటుంది. సో ఆ యొక్క జంపింగ్ కండిషన్, సోఫాల పైన జంప్ చేయడము, కాట్ పైన జంప్ చేయడము, గోడలెక్కి జంప్ చేయడము, టేబుల్ ఎక్కి జంప్ చేయడము, కుర్చీలెక్కి జంప్ చేయడము, జంపింగ్ అనేది వాళ్ళకి బాగా ఇష్టం. ఇంకా కొందరు మంది పిల్లలకు క్లైంబింగ్, వాడు ఎంత పైకి వెళ్ళిపోతే అంత హ్యాపీ ఫీల్ అవుతాడు. పిల్లోడు తండ్రి ఏమో చూసి భయపడుతుంటాడు, అరే కింద పడతావు, వాడేం కింద పడ్డు, గ్రిప్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక ఎగ్జైట్మెంట్ కండిషన్లో పిల్లలు బిహేవ్ చేస్తారు, కానీ వాళ్ళ తప్పు కాదు, వాళ్ళకి తెలియకుండా ఆ కండిషన్లోకి వస్తారు. ఒక ఇంట్లోకి వెళ్తేనే ఎప్పుడు సోఫా పైన జంప్ చేయడము, మంచం పైన జంప్ చేయడం ఉంటాయి, కానీ ఇవన్నీ కూడా హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు. ఆ ఎగ్జైట్మెంట్ ఎప్పుడైతే తగ్గుతుందో, ఆ స్టెబిలిటీ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో, ఆ హైపర్ యాక్టివిటీ ఎప్పుడైతే కంట్రోల్ అవుతుంటుందో ఇవన్నీ కూడా బెటర్ అవుతుంటాయి. నా కేసెస్లో చాలామంది మా బాబు ఇంతకుముందు బాగా జంప్ చేసేవాడు, ఇప్పుడు అసలు జంప్ చేయడం లేదు సార్, కాము కూర్చుంటున్నాడు అనే కండిషన్లోకి వచ్చారు. దట్ ఈస్ అ గ్రేట్నెస్. అంటే మనం చేసే ఇక్కడ ఏమైందంటే కనుక చాలామంది థెరపీస్ ద్వారా ఆటిజం ట్రీట్ అవుతుంది అంటారు, కానీ థెరపీస్ అనేటువంటిది ఓన్లీ ట్రైనింగ్ సిస్టమ్. మంచిదే, థెరపీస్ అనేటువంటిది సో వండర్ఫుల్ సిస్టమ్, బట్ ఆ థెరపీస్ అనేటువంటి హ్యావింగ్ లిమిటేషన్స్. మీరు నాకు థెరపీ ఇచ్చారు, ఆ థెరపీ వల్ల కమ్ ఇయర్ అన్నాడు, నేను వస్తాను, ఇట్లా అంటే నేను రాలేను, నాకు అది నేర్పలే. మీరు థెరపీ అనేది మీరు ఏదైతే నేర్పిస్తారో దానికి నేను కనెక్ట్ అవుతాను, నా సొంత బ్రెయిన్ వాడను, నా సొంత ఆలోచన వాడను. సో దెర్ ఈజ్ అ లిమిటెడ్ స్కోప్ ఇన్ థెరపీస్. ఇక్కడ థెరపీస్ కంటే కూడా ట్రీట్ కావాలి. థెరపీస్ అనేది ట్రైనింగ్ ఇస్తాయి, ట్రైనింగ్ కంటే ఇంపార్టెంట్ ట్రీట్ కావాలి. ఈ ట్రీట్ అంటే స్టేబుల్ కావాలి, ఆ ట్రీట్ ఇంపార్టెంట్. సో థెరపీస్ మీరు ఏం తీసుకున్నా సరే పర్వాలేదు, బట్ అంతకంటే వెరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. సో ఎప్పుడో 12 years తర్వాత తీసుకొని దాన్ని బెటర్ లేని కండిషన్ తీసుకెళ్ళడం కంటే ఎర్లీ స్టేజ్లో గుర్తుపట్టి ఎర్లీ స్టేజ్లో హోమియోపతి నమ్ముకొని తీసుకోగలిగితే మీరు సో మీ బాబుని ఈజీగా నార్మల్ చేసుకునే కండిషన్స్ ఎక్కువ ఉంటాయి.
అండ్ డాక్టర్ ఆటిజం అనేది ఎస్పెషలీ ఏ ఏజ్లో వస్తుంది అండ్ ఏ ఏజ్ వరకు రావచ్చు? ఆటిజం అనేది నర్వస్ సిస్టమ్ యొక్క డిస్టర్బెన్స్ వలన వస్తుంది. నర్వస్ సిస్టమ్ డిస్టర్బెన్స్ అనేది ఎప్పుడు మొదలవుతుంది? ప్రెగ్నెన్సీలోనే మొదలవుతుంది. ఓకే. ఆటిజం అనేది ప్రెగ్నెన్సీ డిస్టర్బెన్స్లోనే మొదలవుతాయి, ప్రెగ్నెన్సీలోనే మొదలవుతుంది. పుట్టిన తర్వాత ట్రిగ్గర్ అవుతుంది మనం చేసే డిస్టర్బెన్స్ వల్ల, లేదంటే అలాగే కొద్ది రోజులు ఉంటుంది. సో 3 years లోపల మనం ఈ బాబుకి ఆటిజం ఉందా లేదని ఫైండ్ అవుట్ చేయొచ్చు. 3 years తర్వాత నర్వస్ సిస్టమ్ అనేది ఒక కంప్లీట్ పర్వాలేని స్టేజ్కి వస్తుంది. గ్రోత్ 5 yearsకి ఇంకా బెటర్ ఉంటుంది నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంటే మైండ్, ఇక్కడ మైండ్ ఇది సెంట్రల్ సిస్టమ్. మన బాడీ పుట్టుక కారణం మన మైండే, మన బాడీ పుట్టుక కారణం మన నర్వస్ సిస్టమే. ఆ డిస్టర్బెన్స్ అనేది 3 yearsలో ఎక్కువ కనిపిస్తుంది, 3 years తర్వాత తక్కువ కనిపిస్తుంది. 3 yearsలో ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 years పిల్లలకు, 10 years పిల్లలకి ఇంకా తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది, ఉండదు కానీ తక్కువ ఉంటుంది. 3 years తర్వాత సేఫర్ కండిషన్లో ఈ బాబుకి ఆటిజం లేదని డిక్లరేషన్ కండిషన్ రావచ్చు. 3 years వరకు పిల్లలను జాగ్రత్తగా పెంచాలి. జాగ్రత్తగా అంటే ఏంటి? మందులు లేకుండా పెంచడం జాగ్రత్త, దెబ్బ తగలకుండా పెంచడం కాదు. దెబ్బ తగలాలి. పిల్లలకు ఎంత రఫ్గా వాళ్ళు డెవలప్ అయితే అంత న్యాచురల్గా వాళ్ళు బయటికి వస్తారు. సెన్సిటివ్గా బాబు కింద పడకుండా చూసుకోవాలి. అవును, కింద పడితే ఓవర్ కేరింగ్ అవన్నీ వాటి వల్ల ఏమి, ఆ బాబు కింద పడ్డాడు అనుకో, అయ్యో కింద పడ్డాడు. కింద పడాలి కదా, వాడు కింద పడితే నేర్చుకునేది. ఎన్ని దెబ్బలు తగిలితే లైఫ్ అంత పాఠం నేర్పుతుంది. అంత సెన్సిటివ్గా పెంచితే ఇంట్లోనే కూర్చుంటాడు. మనమంతా ఏమంటారు దాన్ని, బాయిలర్ కోడిలాగా పిల్లలు పెంచుతున్నామే కానీ ఒక ఏంటి మన నాటుకోడిలాగా పిల్లల్ని పెంచడంలే. నాటుకోడిలాగా పిల్లల్ని పెంచడంలే, బట్ నాటుకోడి కావాలి మనకి. ఇట్లా చిన్న లైఫ్ స్టైల్ చేంజెస్ కనుక మనం తెలుసుకోగలిగితే, దీని నుంచి అట్లీస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని ఆ రెస్పాన్సిబిలిటీ 10 మంది షేర్ చేసుకుంటే, ఇది ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం దీన్ని ప్రివెన్షన్ చేయగలిగితే ఆటిజం లేని సొసైటీ కావాలి, ఫ్రీ ఆటిజం సొసైటీ కావాలి మనకు. దానికోసం మనం ప్రయత్నం చేయగలిగితే ఇట్ ఈస్ సో వండర్ఫుల్ ఫర్ మై థాట్స్. నాకు ఒక విన్ ఉన్నాయి. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ప్రత్యూష, యువర్ యాంకరింగ్ ఈజ్ సో వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. ఐ మీన్ లైక్ ఐవ్ లెర్న్డ్ సో మచ్ ఆనెస్ట్లీ. అండ్ లైక్ ఇప్పుడు కూడా ఆటిజం గురించి ఇంత మాట్లాడినందుకు నేర్చుకోవడం కాదు ఇక్కడ కావాల్సింది, అప్లై చేసుకోవడం ఇంపార్టెంట్. అందరు నేర్చుకుంటారు, అవును, అంటే తెలుసుకోవడం, అవేర్నెస్ అప్లికేషన్ ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మీరు అప్లై చేయకపోతే నేర్చుకుంది వేస్ట్ అవుతుంది. సో ట్రై టు అప్లై, పర్సనల్ లెవెల్ ప్రతి ఒక్కరు కూడా బి రెస్పాన్సిబుల్ ఫర్ ది సొసైటీ. వి క్రియేట్ అవేర్నెస్. దీని గురించి ఎంత అవేర్నెస్ క్రియేట్ చేసుకోగలిగితే ఈ ప్రాబ్లం నుంచి మనం అవాయిడ్ చేసుకోవచ్చు మెడిసిన్స్ కంటే. థ్యాంక్ యూ సో మచ్.